Okay, sir. Sirpang sir, please welcome. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. డియర్ రెస్పెక్టెడ్ మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. నా పేరు సిరిపంగ్ మహేష్ ఫ్రమ్ బుధాన్ పోచంపల్లి. సో మెటాఫోర్స్లోకి ప్రాజెక్ట్లోకి నాకు ఇంట్రడ్యూస్ చేసినటువంటి గ్రేట్ లీడర్ నరేందర్ రెడ్డి సార్ గారు నాకు ఇన్వైట్ చేశారు. సో నా తరఫున మా అందరి తరఫున సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఏదేమైనా సరే మెటాఫోర్స్ 1 year నుంచి సీరియస్గా జర్నీ చేస్తున్నాం. సో మెటాఫోర్స్లో చాలా అద్భుతాలు చూస్తున్నాం. మొత్తం మీద మెటాఫోర్స్లో మనం ఒక ఆర్థిక స్వేచ్ఛ స్వాతంత్రం సాధించే దిశగా వెళ్తున్నాం అని చెప్పి చాలామంది మూవ్ ఆన్ అవుతున్నారు, సక్సెస్ అవుతున్నారు. సో డైలీ ఈ రకంగా మనకు 8:30 నుంచి 9:30 మెటాఫోర్స్ యొక్క అవేర్నెస్ మంచి మంచి ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తూ రోజుకొక సబ్జెక్ట్ మన ముందు ఉంచుతూ ఒక మంచి లీడర్స్ తయారు చేస్తూ ఆ రకంగా మనల్ని ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే మెటాఫోర్స్లో అవగాహన చేసుకొని ముందుకు పోతున్నారో వాళ్ళ సక్సెస్ రేటు ఎక్కడ కూడా ఆగట్లేదు. సో ఎవరైతే మిడిమిడిగా పోతున్నారో ఇంకా మెటాఫోర్స్ను తక్కువ అంచనా వేసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళు రిలీజ్ కాండి. మెటాఫోర్స్ అనేది లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్, లైఫ్ సెటిల్ చేసుకునే ప్రాజెక్ట్. కాబట్టి మీరందరూ కూడా మెటాఫోర్స్కి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకునే విధంగా వైవిధ్యంగా మనకు ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తూ నూతనమైన సబ్జెక్ట్తో మన ముందుకు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు లీడర్స్. కాబట్టి మనం ఏదేమైనా సరే మెటాఫోర్స్లో కానీ ఇతరత్ర రంగాల్లోనే సరే, సో ఎప్పుడైతే మనకు బాధ్యతల మీద పడుతున్నప్పుడు ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, సో ఆ రకంగా మనం ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి పోతున్నాం. కానీ ఇంకా కూడా ఎక్కడ కూడా ఆర్థిక స్వేచ్ఛ సాధించట్లే. సో ఆ రకంగా ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుందో అని చెప్పి ఇంకా కూడా సరైన దారి లేక ఒక భూమి లేదంటే బంగారం లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఇవే పరిమితమై చెప్పి ఆ గిరాలోనే తిరుగుతూ ఉన్నారు. సో అలాంటి పరిమితి నుండి ఇంకా మనకు రిటర్న్స్ లాభాలు వచ్చే విధంగా ఒక ప్లాట్ఫామ్ ఉందని చెప్పి ఈ రకంగా మనకు మెటాఫోర్స్ మిస్టర్ లాడో గారు క్రియేట్ చేసి మన ప్రపంచానికి పరిచయం చేశారు. అలాంటి గొప్ప ప్రాజెక్టులో మనం అందరం ఉన్నందుకు, కొత్త వారికి అవకాశం ఇస్తున్నందుకు మనం చాలా అదృష్టవంతులం. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఈ రకంగా మనం ముందుకు సాగుదాం. సో ఈరోజు మన ముందుకు రాబోతున్నారు నర్రా రాకేష్ రెడ్డి గారు మనకు అద్భుతమైన సెషన్ ఇవ్వడానికి. సో చాలా వైవిధ్యంగా చాలా డిఫరెంట్ జోన్లో ఉంటుంది సార్ది. సో ఓవరాల్గా మొత్తం మీద మనకు ప్రాజెక్ట్ పైన క్లియర్ కట్గా సూటిగా మంచి అవేర్నెస్ ఇస్తాడు. సో అందరు కూడా సంసిద్ధంగా ఉండండి. సో అందరు కూడా పెన్ను పేపర్ పెట్టుకొని నోట్ పాయింట్ చేసుకుంటూ ఆ రకంగా మూవ్ ఆన్ అవుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. రాకేష్ సార్, కంటిన్యూ సెషన్. వెల్కమ్ టు సార్. యా, థ్యాంక్ యూ సార్. సార్ వాయిస్ క్లియరా? ఎస్ సార్, క్లియర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో గుడ్ ఈవినింగ్ అండ్ అందరికీ కూడా. నా పేరు రాకేష్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్, ఈసీఐఎల్. సో నేను గత 8-9 సంవత్సరాల నుంచి ఫుల్ టైం నెట్వర్క్ చేస్తున్నాను. నెట్వర్క్లో ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. మంచి ఇన్కమ్ వస్తుంది, నాలెడ్జ్ లేకపోతే డబ్బులు కూడా పోతూ ఉంటాయి. సో కొంతమంది డబ్బుల కోసం ఏ పనైనా చేసినట్టు నెట్వర్క్లో కూడా డబ్బుల కోసం చాలామంది ఏ కంపెనీలో పడితే ఆ కంపెనీలో జాయిన్ అవుతూ ఉంటారన్నమాట. సో దానివల్ల ఎందులో సరిగా వర్క్ చేయలేక ఎటు కాకుండా పోతారు, ఫైనల్గా నెట్వర్క్నే అంటారన్నమాట. సో అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో నేను కూడా ఫ్రెండ్స్ నాలెడ్జ్ లేక ముందుకు ఎన్నో కంపెనీస్లో వర్క్ చేశాను. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్తో నా జర్నీ స్టార్ట్ చేసి నేను ప్రజెంట్ ప్రపంచంలోనే అత్యద్భుతమైన ప్రాజెక్టు, ఒక వ్యక్తి కంట్రోల్లో కాకుండా, ఒక వ్యక్తి ఆపరేటింగ్ చేయలేని, అడ్మిన్స్ లేని, ట్యాక్స్ లేని, ఎవరి కంట్రోల్లో కూడా లేని ఒక బెస్ట్ ప్రాజెక్ట్ నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వచ్చిన 120 మందికి స్వాగతం, సుస్వాగతం. సౌత్ ఇండియన్ సక్సెస్ సపోర్ట్ సిస్టంలో ఉన్న జూమ్ మీటింగ్కి స్వాగతం అండి ఈరోజు. సో జూమ్ మీటింగ్ స్టార్ట్ చేసుకోబోయే ముందు నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను.
కరెక్ట్ స్క్రీన్ పైన. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ సార్ అవుతుంది. యా, థ్యాంక్ యూ సార్. ఇక్కడ మీకు ఏం కనిపిస్తున్నాయి సార్? డ్రీమ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ డ్రీమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. డ్రీమ్స్ అంటే మంచి కారు, మంచి బంగ్లా, లేడీస్కి ఇంట్లో అమ్మకు కానీ భార్యకు కానీ బంగారం ఇప్పించాలి, ఫ్లైట్లో జర్నీస్ చేయాలి, అవునా కాదా? ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ ఉండాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? డబ్బు అంటే మనం కష్టపడితేనే కాకుండా కష్టపడకుండా కూడా డబ్బు రావాలి. దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. కష్టపడకుండా డబ్బు ఎట్లా వస్తుంది సార్? అది ఎక్కువ రోజులు నిలువ ఉండదు కదా అని కొంతమంది డైలాగులు కొడుతుంటారు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఆ డైలాగ్ బయట కొట్టుకోవాలి, నెట్వర్క్లో కాదు. నెట్వర్క్లో మీరు కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు, కొన్ని నెలలు కష్టపడితే ప్యాసివ్ ఇన్కమ్ అనేది టీం ద్వారా ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అదేం ఖాళీగా కూర్చొని తిన్నట్టేం కాదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు దాన్ని. సో మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అంటే మన సిటీలో కానీ టౌన్లో కానీ ఒక మంచి ఎడ్యుకేషన్లో స్కూల్లో కానీ కాలేజీలో కానీ మంచి స్టడీని ఇప్పించాలనే కోరిక ప్రతి ఒక్క పేరెంట్స్కి కూడా ఉంటుంది. ప్రతి ఒక్క తల్లికి తండ్రికి డెఫినెట్గా ఉంటుంది. కానీ డబ్బు ప్రాబ్లం వల్ల నార్మల్ స్కూల్స్లో నార్మల్ కాలేజెస్లలో జాయిన్ చేపిస్తూ ఉంటారు. దానికి తగ్గట్టే ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. అంతే కదా ఫ్రెండ్స్? సో తర్వాత మంచి ఇల్లు కావాలి, ప్రతి ఒక్కరికి కూడా మంచి ఇల్లు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. తర్వాత నాకంటూ ఒక మంచి సన్మానం, గుర్తింపు కావాలనుకుంటారు చాలామంది. ఎస్, ఆబ్వియస్గా యువర్ రైట్. తర్వాత ఒక మంచి కారు కావాలనుకుంటారు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఈ జనరేషన్లో బైక్ ఎంత ఇంపార్టెంటో బైక్ కంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్ కారు, ఎందుకంటే జర్నీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. కానీ మరి ఇవన్నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం ఎవరి మాట వింటున్నాం? మనం మన మాట వింటున్నామా, మంది మాట వింటున్నామా అనేది మనం ఒక్కసారి చూసుకోవాల్సింది ఉంది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన ఒక మంచి ఎగ్జాంపుల్, ఇది అందరికీ కూడా తెలిసిందే. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో ఓల్డ్ ఈజ్ గోల్డే అందరికీ కూడా అర్థమయ్యే ఒక సామెత ఉందన్నమాట. చూడండి, ఇక్కడ ఇద్దరు భార్య భర్తలు ఒక గాడిద మీద వెళ్తున్నారు. ఫోటోను స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేయండి, మొత్తం చదివి ఎక్స్పెక్ట్ చేయకండి. స్టెప్ బై స్టెప్ చదవండి. ఇద్దరు భార్యాభర్తలు గాడిద మీద వెళ్తుంటే అటువైపుగా పోతున్న ఇద్దరు వ్యక్తులు ఏమన్నారంటే, దున్నపోతుల్లాగా ఉన్నారు, నడిచి వెళ్ళొచ్చు కదా, ఈరోజు పాపం ఆ గాడిద పని అయిపోయినట్టే, చచ్చిపోతుంది గాడిద అని. ఆ ఇద్దరు అన్న వెంటనే ఏమైపోయింది అని అంటే, భర్త ఏం చేశాడంటే భార్యను కిందికి దింపేసిండు. భార్యని కిందికి దింపేసి ఏమంటున్నాడు, వీడేవాడండి బాబు, ఆడవాళ్ళని నడిపిస్తూ వీడు మాత్రం గాడిద మీద ఊరేగుతున్నాడు అని చెప్పేసి ఇంకో ఇద్దరు అన్నారు అదే దారిలో పోయేటప్పుడు. మళ్ళీ ఏమైపోయింది, భార్యను దింపినగా ఇంత ముందుకు సెకండ్ రౌండ్లో, ఇప్పుడు థర్డ్ రౌండ్లో ఏం చేసిండంటే భర్త దిగి భార్యని గాడిద ఎక్కించి తీసుకొని పోతున్నాడు. సో నెక్స్ట్ చూస్తే ఇద్దరు ఏమనుకున్నారు, అటువైపుగా వెళ్తున్న వాళ్ళు దారిలో అంటే ఇంట్లో పెత్తనం అంతా మేడంది కావచ్చు, వాడిని నడిపిస్తుంది చూడని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటుంటే మళ్ళీ ఇద్దరు విన్నారు. మళ్ళీ ఏమైపోయింది ఫోర్త్ రౌండ్లో అని అంటే, ఇద్దరు దిగి మళ్ళీ గాడిదను మామూలుగా తీసుకెళ్తూ ఉన్నారు. వాళ్ళు గాడిద నుంచి దిగి మళ్ళీ ఏమన్నా చూడండి, బుర్ర తక్కువ వాళ్ళు వీళ్ళు నడుస్తున్నారు, గాడిద మీద వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఫోర్త్ రౌండ్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు అన్నారు. ఇప్పుడు దీంట్లో ఎవరు కరెక్ట్ చెప్పండి సార్? భర్త కరెక్టా, భార్య కరెక్టా, లేదంటే వీళ్ళు దారిన పోతున్న ఫోర్త్ రౌండ్లో ఈ 8 మంది మాట్లాడిన మాటలు కరెక్టా? ఎవరిది కరెక్ట్ చెప్పండి? ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైట్. కానీ నువ్వేం చేయాలనుకుంటున్నావు అనేది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. నీ లైఫ్ ఎలా ఉండాలి అనుకున్నావా అనేది నీ డిసిషన్ మీద డిపెండ్ అయి ఉండాలి, పక్క వాళ్ళు అన్న మాటలకు కాదు. అందుకే చూడండి కింద ఏమి ఇచ్చారో, ఈ జనాలు మీరు ఎలా బ్రతికినా విమర్శిస్తారు అంటే, మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉన్నా విమర్శిస్తారు, ఎంతమందిని ముంచి డబ్బు సంపాదించారో అంటారు, డబ్బు లేకపోతే వీనికి ఏం చేత కాదు అంటారు, మీడియం సంపాదిస్తున్నాం అనుకోండి వీళ్ళ బతికింతే అంటారు. ఎట్లా ఉన్నా ఫ్రెండ్స్, పేదవాడిగా ఉన్నావా అట్లనే విమర్శిస్తూనే ఉంటారు. ఎలా ఉన్నా కూడా జనాలు అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆ జనాలలో మనం కూడా ఉన్నాం, మనం కూడా జనమే. కానీ మనం ఎలా ఉన్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి, మనం చూసుకోవాలి, మన ఫ్యామిలీని మనమే పోషించుకోవాలి. కాబట్టి మంది మాటలు వింటే, పక్క వాళ్ళ మాటలు వింటే మనం డెవలప్ అస్సలు కాలేం. సక్సెస్ కావాలి అనుకున్న వాళ్ళ యొక్క ఫస్ట్ స్ట్రాటజీ, ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే, పక్కోళ్ళ మాటలు వినడం మర్చిపోవాలి, వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే. ఎందుకంటే నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం మంచిది అని నీకు అర్థమైనప్పుడు, అదొక ప్రాజెక్ట్ కావచ్చు, కంపెనీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఎనీథింగ్, ఎనీ ఫీల్డ్ ఏదైనా కావచ్చు, అది మంచిది అని నీకు అర్థమైందంటే మాత్రం 100% మనం ఎవ్వరి మాట కూడా వినాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను ఇది జస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సెక్షన్ తోటి. సో క్లోజ్ చేసేస్తున్నాను సార్. స్క్రీన్ షేర్ కనిపిస్తుంది కదా, క్లియర్ వాయిస్ అయితే? ఎస్ సార్, క్లియర్ సార్. నాకు కొంచెం కోవస్ట్ ఉన్న వాళ్ళు, యా
కోస్ట్ ఉన్న వాళ్ళు నాకు కొంచెం రిప్లై ఇస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ సార్. కనిపిస్తుంది కదా స్క్రీన్? మరొకసారి కన్ఫర్మ్ చేయండి సార్. ఎస్ సార్, కంటిన్యూ చేస్తాం. యా, థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్రాజెక్ట్ ఏంటి అంటే మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్. మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, ఈవెన్ సీనియర్స్ అయినా సరే దీంట్లో ఆల్రెడీ 1 year నుంచి, 6 months నుంచి, 1 month నుంచి, 2 years నుంచి, day 1 నుంచి కూడా ఉన్న వాళ్ళనే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇది కంపెనీ కాదు, ఇదొక ప్రాజెక్ట్. అంటే ఒక సాఫ్ట్వేర్తో రన్ అవుతున్న ప్రాజెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్? వాట్సాప్ని దానికి ఓనర్ ఉన్నాడు, కానీ వాట్సాప్ని అతను ఆపరేట్ చేయలేడు. ఎందుకంటే అది వెబ్3తో టైప్ అయింది, మెటావర్స్ అనే టెక్నాలజీతో టైప్ అయిపోయింది. కాబట్టి మనం ఒక పర్సన్కి మెసేజ్ పంపించినప్పుడు మధ్యలో ఆ ఓనర్ వచ్చి ఆ మెసేజ్ని మన ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయడు కదా. ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసి పెట్టేస్తారు, ప్రోగ్రామింగ్ చేసి పెట్టేస్తారు అల్గారిథం తోటి, దాంతో మూవ్ ఆన్ అయిపోతుంది మెసేజ్ అనేది, వాళ్ళకు మన ఫ్రెండ్స్కి వెళ్ళిపోతుంది. అలానే కంపెనీ అని అంటే ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా మంది కంపెనీస్లో జాయిన్ అవుతుంటారు. అది ప్రొడక్ట్ బేస్డ్ కావచ్చు, ROI ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు కావచ్చు. కాకా నువ్వేం పని చేయకు, ₹1,00,000 పెట్టు, నీకు 2-3 monthsలో నీ ఇన్కమ్ డబల్ అయిపోతుంది, నీకు 2 lakhs వచ్చేస్తుంది, లేకపోతే 4 lakhs వచ్చేస్తుంది అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు వస్తుంటాయి. కొన్ని లెఫ్ట్ రైట్ మ్యాచబుల్ కంపెనీలు వస్తుంటాయి. కొన్ని క్రిప్టో పేరుతో కొన్ని టోకెన్స్ కంపెనీస్ అని, కొన్ని కాయిన్స్ తోటి తీసుకొస్తున్న కంపెనీస్ అని చాలా వస్తుంటాయి ఫ్రెండ్స్. బట్ అది ప్రతి ఒక్కటి కూడా కంపెనీ అంటే ఏంటి సార్ అసలు అని అంటే, కంపెనీ అంటే ఒక వ్యక్తుల సమూహం, 2-3 దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. దానికి MDs ఉంటారు, CMDలు ఉంటారు, పార్ట్నర్స్ ఉంటారు. మనం పంపించే ప్రతి రూపాయి, అంటే మనం జాయిన్ అవుతున్న ప్రతిసారి కూడా ఆ అమౌంట్ అనేది డైరెక్ట్ మన అప్లైకి వెళ్తుందా? వెళ్ళదు, కంపెనీకి వెళ్తుంది. కంపెనీ మీన్స్ ఆ కంపెనీని కంట్రోల్ చేస్తున్న MD ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి డబ్బు వెళ్తుంది. డబ్బు వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి మనకు తిరిగి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. వ్యక్తుల కంట్రోల్లో ఉంది కాబట్టి ఇది కంప్లీట్గా Web2 టెక్నాలజీ, అంటే సెంట్రలైజ్డ్ సిస్టమ్. సెంట్రలైజ్డ్ అంటే ఫ్రెండ్స్, అది మన కంట్రోల్లో ఉంటుంది, ఇతరుల కంట్రోల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ తీసుకోండి, వేరే కంపెనీస్ తీసుకోండి, క్రిప్టోకి సంబంధించిన కంపెనీస్ కూడా కొన్ని వస్తూ ఉంటాయి మార్కెట్లో. మీరు గమనించినట్లయితే ఆ ఐడిని కంపెనీ వాడు ఆపరేట్ చేస్తాడు, మనం కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. వెబ్సైట్ని కంపెనీ వాడు ఆపేస్తాడు, మనం కూడా ఆపేసుకోవచ్చు. వెబ్సైట్లో ఏం జరుగుతుందో మొత్తం కంపెనీ వాడికి కూడా తెలుస్తుంది, ప్లస్ మనకు కూడా తెలుస్తుంది. అప్పుడు ఇది సేఫ్టీ ఎలా అవుతుంది, సెక్యూరిటీ ఎలా అవుతుంది, అవునా కదా? దట్స్ వై దాన్ని సెంట్రలైజ్డ్ సిస్టమ్ అంటారు. అంటే మన కంట్రోల్తో పాటు ఇతరుల కంట్రోల్లో కూడా ఉంటుంది. మన బ్యాంక్ అకౌంట్ మన కంట్రోల్లో ఉంటుంది, బ్యాంక్ వాళ్ళ కంట్రోల్లో కూడా ఉంటుంది. ఇంటర్నెట్ అనేది గవర్నమెంట్ కంట్రోల్లో కూడా ఉంటుంది. వాడు ఎప్పుడంటే అప్పుడు ఆపేసేయచ్చు గవర్నమెంట్ ఇంటర్నెట్. ఏదైనా గొడవలు జరిగినా, ఏదైనా యుద్ధాలు జరిగినప్పుడు కూడా సర్టన్ ఏరియాలలో, ఆ దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఆ ప్రాంతంలో కావచ్చు, కాలనీలో కూడా కావచ్చు, ఇంటర్నెట్ని ఆపేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఇదంతా కూడా ఫ్రెండ్స్ Web2 టెక్నాలజీతో రన్ అవుతున్న కంపెనీస్ అన్నమాట. ఓకేనా? మరి ప్రాజెక్ట్కి తేడా ఏంటి సార్ అని అంటే, మన ప్రాజెక్ట్ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్కి క్రియేటర్ మాత్రమే ఉంటాడు, ఓనర్ ఉండడు. ఓనర్ అంటే ఆ ఐడీస్, కంపెనీలు, డీటెయిల్స్ అంతా కూడా అతని కంట్రోల్లో కూడా ఉంటుంది. క్రియేటర్ అంటే ఆ క్రియేటర్ కంట్రోల్లో కూడా ఉండదు, సృష్టించేంత వరకు మాత్రమే. వన్స్ సృష్టించిన తర్వాత దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసిన తర్వాత అది క్రియేటర్ చేతిలో కూడా ఉండదు. అటువంటి ప్రాజెక్టే ఫ్రెండ్స్ మన మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్. దాని గురించి ఈరోజు మనం క్లియర్గా, సింపుల్ అండ్ స్మార్ట్గా మాట్లాడుకోబోతున్నాము. ఈ ప్రాజెక్టులో ఫ్రెండ్స్ మనకు దగ్గర 12 నుంచి 13 ప్రాజెక్టులు ఉంటాయి. దీంట్లో ఫస్ట్ ప్రాజెక్టు మెటాఫోర్స్ స్టార్ట్ అయిన ప్రాజెక్టు 2022 జూన్ 29వ తారీఖు స్టార్ట్ అయిన ప్రాజెక్టు గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. దాని పేరే క్లాసిక్. దానికే మరొక పేరు టాక్టైల్. ఓకేనా? క్లాసిక్ అన్నా టాక్టైల్ అన్నా కూడా ఒకటే, జస్ట్ నేమ్ చేంజ్ మాత్రమే. సో ఈ రోజు మనం క్లాసిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము. కంపెనీ మన మెటాఫోర్స్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి మెయిన్ పిల్లర్. ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేసి ఒక లక్షల కమ్యూనిటీని తీసుకొచ్చిన బెస్ట్ ప్రాజెక్టు మన మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్లో ఫస్ట్ పిల్లర్ క్లాసిక్ అనే ప్రాజెక్టు. దాని గురించి మాట్లాడుకోబోయే ముందు, మరి ఈ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసిన పర్సన్ ఉన్నాడు కదా, అతను మీరు చూసారా సార్ అంటే, అతను ఉన్నాడా అంటే డెఫినెట్గా సార్ రాకేష్ సార్, డిస్ప్లే చేస్తున్నారా సార్ మీరు? ఎస్ సార్. స్క్రీన్ డిస్ప్లే చేస్తున్నారా సార్? ఎస్ సార్. స్క్రీన్ షేర్ అవ్వట్లేదా అవ్వట్లేదు సార్, మెటాఫోర్స్ అనేది. సార్? మిగతా లీడర్స్కి అవుతుందా? సార్ రావట్లేదండి. జస్ట్ మినిట్ సార్. ఇప్పుడు సేమ్ సార్, సేమ్ అలాగే ఉంది. మళ్ళీ మెటాఫోర్స్ ఐకాన్ బొమ్మ ఒకటే వస్తుంది, ఇంకేది రావట్లేదండి. ఎస్ సార్, రావట్లేదు ఆ సార్. పిక్చర్ అయితే కనిపిస్తుంది కదా మీకైతే? అది వస్తుందండి, అది వస్తుంది. ఎస్ సార్, అది స్క్రీన్ షేరింగ్ సార్. అది నెక్స్ట్ స్లైడ్స్ వస్తున్నాయి. ఓకే సార్. ఓకే, జస్ట్ మినిట్. ఇప్పుడు ఓకేనా? కనిపిస్తుందా?
ఎస్ సార్ ఓకే ఓకే యా ఓకే అది కూడా ఒక ఫోటోనే సార్. ఓకే, సో మన మెటాఫోర్స్ ప్రాజెక్ట్ క్రియేటర్ అండి మిస్టర్ లాడో గారు. ఇతను రష్యన్ కంపెనీని స్థాపించిన పర్సన్ కాదు, రష్యాలో ఉంటారు, రష్యన్ పర్సన్ అన్నమాట. సో మరి మేము లాడో గారిని కూడా కలవడం జరిగింది లాస్ట్ 10 days బ్యాక్ దుబాయ్లో ఫ్రెండ్స్. సో దుబాయ్లో కలిసాము, లాడో గారితో మాట్లాడాము, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కలిసాము, మాట్లాడాము. లాడో గారిని కౌగలించుకున్నాము. నరేంద్ర సార్ కావచ్చు, సంతోష్ సార్, నరేష్ సార్, రవి సార్, నేను, అందరు రాజేందర్ సార్ కూడా అందరం. అండ్ లాడో గారిని కలిసి మా టీ షర్ట్ పైన లాడో గారితో సిగ్నేచర్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. సో చాలా మెమొరబుల్ డే. చాలా సంవత్సరాల నుంచి 4-5 years నుంచి నెట్వర్క్లో ఉన్నాడండి లాడో గారు. క్రిప్టోకి సంబంధించిన బెస్ట్ ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. సో లాడో గారికి ఆల్మోస్ట్ ఒక 50 to 60 lakhs కమ్యూనిటీ ఫ్యాన్స్ ఉన్నారు వరల్డ్ వైడ్గా. సో అలాంటి ప్రాజెక్టులను తీసుకొస్తారన్నమాట. కంప్లీట్గా Web3 టెక్నాలజీకి సంబంధించిన డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్స్ మాత్రమే లాడో గారు లాంచ్ చేస్తారు. ఇది లాడో గారి యొక్క సెకండ్ ప్రాజెక్ట్ అనమాట. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫోర్సాజ్, అది ఇథీరియం కాయిన్తో రన్ అవుతుంది ఆ ప్రాజెక్ట్ అనేది. సో దానికి అడ్వాన్స్గా న్యూ టెక్నాలజీతో, Web3 టెక్నాలజీతో కంప్లీట్లీ 100కి 100% డీసెంట్రలైజ్డ్ సిస్టమ్తో తయారు చేసిన ప్రాజెక్టే, క్రియేట్ చేసిన ప్రాజెక్టే మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ అండి. ఇది కంప్లీట్గా Web 3.0 టెక్నాలజీతో, బ్లాక్ చైన్తో, ఎవ్వరి కంట్రోల్లో లేకుండా, ఈవెన్ లాడో గారికి కూడా తెలియదు మనం ఎంత ఇన్కమ్ సంపాదించుకున్నాం అనేది. మన ఐడి కూడా లాడో గారికి తెలియదు అన్నమాట. అంత సెక్యూర్గా 100% సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండే ప్రాజెక్ట్ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్. అండ్ మనం వెళ్ళి అక్కడ మొమెంటో కూడా ఇచ్చి ఫోటో దిగి రావడం జరిగింది మిస్టర్ లాడో గారితో అనమాట. మేము 6 members వెళ్ళామండి సౌత్ ఇండియా నుంచి. ఓకే, అంత బాగానే ఉంది సార్. మరి మెటాఫోర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ఇంతగానం డప్పు కొడుతురు కదా, ఇంతగానం బ్యాండ్ కొడుతురు కదా, మరి మెటాఫోర్స్ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇవన్నీ పాయింట్స్. సో వాట్ ఈజ్ నాట్ హియర్, వాట్ ఈజ్ మోస్ట్ స్పెషల్ అంటే, ఇంతకుముందు చెప్పినట్టు ఫ్రెండ్స్, మనం చేసిన ప్రతి కంపెనీకి ఎండి, సిఎండీలు వాళ్ళందరూ ఉంటారు. ఇక్కడ ఎవరు కూడా ఉండరు, అడ్మిన్స్ కూడా ఉండరు. కంపెనీ కానే కాదు కాబట్టి అసలు కంపెనీ ఉండవలసిన అవసరం కూడా లేదు. కంప్లీట్గా బ్లాక్ చైన్తో రన్ అవుతుంది. చెప్తాను బ్లాక్ చైన్ అంటే ఏంటో మీకు తర్వాత ఫ్రెండ్స్. దీనికి నో ఆఫీస్, నో బ్రాంచ్ అవసరం కూడా లేదు. ఆఫీస్ ఎందుకు, బ్రాంచ్ ఎందుకు, టెక్నాలజీతో రన్ అవుతున్న ప్రాజెక్ట్కి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత నో మ్యాచింగ్ ఇన్కమ్ అంటే వేరే అన్ని కంపెనీస్లో తీసుకున్నా కూడా లెఫ్ట్ టు రైట్ మ్యాచింగ్ అవుతేనే మనకి ఇన్కమ్ ఇస్తారు, లేదంటే హోల్డింగ్లో ఉంటుంది. అవునా కాదా? ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్స్ అనేవి అసలే ఉండదు. నో లెవెల్, నో ర్యాంక్. సిల్వర్ అని, గోల్డ్ అని, బ్రౌన్స్ అని, డైమండ్ అని, క్రౌన్ అని, కోరల్ అని, పర్ల్ అని చాలా ర్యాంక్స్ ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇందులో అటువంటి ర్యాంక్స్ ఏమీ ఉండవు. ఎవరిని కూడా టెంప్ట్ చేయడానికి ఇక్కడ కాంటెస్ట్లు అనేవి కూడా ఉండదు. ఎవరికి ఇక్కడ ఆఫర్స్ అనేవి కూడా ఉండవు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ నో ప్రోడక్ట్. ఇక్కడ మనకు ఎటువంటి ప్రోడక్ట్ కూడా రాదు. అంటే ఫిజికల్ ప్రోడక్ట్ రాదు, డిజిటల్ ప్రోడక్ట్ వస్తుంది కానీ ఫిజికల్గా మనకు ప్రోడక్ట్ అనేది రాదు. ఓకేనా. ఎగ్జాంపుల్ ఫిజికల్గా అంటే మన జేబులో క్యాష్ ఉంటే అది ఫిజికల్గా ఉన్నట్టు, ఫోన్పేలో ఉంటే డిజిటల్గా ఉన్నట్టు. బట్ ఇది క్యాషే, అది క్యాషే. నాకు జేబులో నేను చేతిలో డబ్బు క్యాష్ని పట్టుకుంటేనే నేను క్యాష్ ఉన్నట్టు నమ్ముతాను అనుకుంటే ఈరోజు నడుస్తుందా ఫ్రెండ్స్ బిజినెస్ అనేది? నడవదు. కాబట్టి అడ్వాన్స్ టెక్నాలజీ కాబట్టి ఇది డిజిటల్ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ మనకు డిజిటల్ ప్రోడక్ట్ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ నో క్లోజింగ్. ఇక్కడ మనకు వీక్లీ క్లోజింగ్. ఈ వారంకి ఎన్ని సేల్స్, ఎంతైనా వర్క్ చేసుకో, ఈ వారం బుధవారం కంప్లీట్ అయిపోతే గురువారం పేమెంట్ వచ్చేస్తుంది. మళ్ళీ గురువారం నుంచి నెక్స్ట్ బుధవారం వరకు మనం సేల్స్ చేస్తే మళ్ళీ గురువారం మనకు పేమెంట్ వస్తుంది అనేది ఇక్కడ ఉండదు. క్లోజింగ్ అనేదే ఉండదు, ఆఫర్స్ అనేవే ఉండదు, కాంటెస్ట్ అనేదే ఉండదు, కంపెనీ అనేదే ఉండదు, బ్రాంచ్ ఉండదు, ఎండి ఉండరు, అడ్మిన్స్ ఉండరు, లెవెల్ మ్యాచింగ్ ఇన్కమ్స్ అనేవి కూడా ఉండవు. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత 100% రిస్క్ ఫ్రీ. మీరు ఇంత ముందుకు చేసిన ఏ కంపెనీలోనైనా, ఏ ప్రాజెక్ట్లోనైనా మీరు ఆ ప్రాజెక్ట్లో స్టార్ట్ అయిన తర్వాత నెట్వర్క్ని బిల్డ్ చేస్తుంటే, టీమ్ చేస్తుంటే మీరు ఏ రోజైనా మనశ్శాంతిగా నైట్ పడుకున్నారా? 99.9% ఛాన్సెస్ లేవు. ఎందుకంటే కంపెనీ ఉంటుందో పోతుందో. నేను మా ఫ్రెండ్ గారితో ₹1,00,000 పెట్టించిన, మా ఫ్రెండ్ గారితో 10,000 పెట్టించిన, ఇంకొక ఫ్రెండ్ 2 lakhs పెట్టిండు, ఒక పర్సన్ 5 lakhs పెట్టిండు. ఇది ఉంటుందో పోతుందో. నా ఇన్కమ్ నాకు వస్తే చాలు, ఒక 3 months కంపెనీ పర్ఫెక్ట్గా రన్ అవుతే చాలు, నా ఇన్కమ్ నాకు వస్తే చాలు అనే మెంటాలిటీ ఉంటుంది తప్ప తడిగుడ్డు వేసుకొని పడుకున్న రోజులు ఎప్పుడైనా ఉన్నాయా? లేదు. కానీ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్లో ఫ్రెండ్స్ మీరు 100 కోట్లు పెట్టించిన, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 కోట్లు పెట్టించినా కూడా 100% రిస్క్ ఫ్రీ. రిస్క్ అనేదే ఉండదు, టెన్షన్ అనేదే ఉండదు. 100% ట్రాన్స్పరెంట్. అద్దాల మేడలో ఉన్నట్టు ఎవరెవరికి ఎంతెంత పేమెంట్ పోతుంది, ఇంతవరకు ఎంత పేమెంట్ డిస్ట్రిబ్యూషన్ అయింది, ఎంత పేమెంట్ ఇప్పుడు ప్రజెంట్ హోల్డింగ్లో ఉంది, ప్రతిదీ కూడా ఫ్రెండ్స్ మనం చెక్ చేసుకోవచ్చు.
అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది బ్లాక్ చైన్లో. ఓకేనా? తర్వాత 100% డిస్ట్రిబ్యూషన్. ఒక్క రూపాయి కూడా ఫ్రెండ్స్ ఇక్కడ నిలువ ఉండదు. నిలువ ఉంటేనే భయం. నేను చెప్పినట్టు కంపెనీస్ అని చెప్పాను కదా, అన్ని కంపెనీస్ ప్రొడక్ట్ బేస్డ్ కానీ, ఆర్ఓఐ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ, డైలీ పేమెంట్లు ఇచ్చే కంపెనీస్ అన్నీ కూడా అవన్నీ కూడా చేసే పని ఏంటి అంటే మనీ రొటేషన్. నాకు ఇక్కడ అర్థం కాని ఏంటి అని అంటే, నేను కూడా ఫ్రెండ్స్ ఒక కంపెనీలో కట్టాను. ఆ కంపెనీ పేరు ఏఐజీ. ఓకేనా? అది ఏషియన్ గ్లోబ్ అని ఒక కంపెనీ కట్టాం. నరేందర్ సార్, నేను, సంతోష్ సార్ అందరం దాంట్లో పరిచయమైన వాళ్ళమే. దాంట్లో ఫ్రెండ్స్ నేను 2.5 lakhs పెట్టిన. పెట్టడమే 2.5 lakhs పెట్టేసిన. స్టార్టింగ్ దాంట్లో 20,000 ప్యాకేజ్ కూడా ఉంది. అయితే 2.5 lakhs పెడితే నా ఇన్కమ్ నాకు అంటే నా పెట్టుబడి నాకు రావడానికి 3 months పడుతుంది. డబల్ రావడానికి 5 months పడుతుంది. ట్రిపుల్ రావడానికి 9 months పడుతుంది, 8 months పడుతుంది. అప్పుడు అర్థం కాలేదు నాకు. మెటాఫోర్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత అర్థమైన విషయం ఏంటి అంటే, ఆ 2,50,000 నేను కంపెనీకి ఇచ్చి అతనిచ్చే డైలీ లేబర్ లాగా 0.5%, 1%, 2% పేమెంట్లు నేను తీసుకోవడం ఏంటంటే, నా డబ్బు నేను తీసుకోవడం ఏంది 3 నెలల వరకు అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో ఇటువంటి మోసాలు ఫ్రెండ్స్ బయట మార్కెట్లో చాలా జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? మీరు మెటాఫోర్స్ ప్రాజెక్ట్లో జాయిన్ అవుతారా, జాయిన్ అవ్వరా తర్వాత విషయం. కానీ వేరే ప్రాజెక్టులలో మాత్రం లాగిన్ అవ్వకండి. ఎందుకంటే ఏది కూడా జెన్యూన్ కాదన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? అన్నిటికీ లిమిటెడ్ పీరియడ్ మాత్రమే ఉంటుంది. తర్వాత 100% డీసెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఫ్రెండ్స్, మన మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక 100 రూపాయలతో లాగిన్ అయితే 100కు 100 రూపాయలు వితిన్ సెకండ్లో కళ్ళు మూసి తెరిచే లోపు ఎవరెవరికి ఎంతెంత పేమెంట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోవాలో 100కు 100 రూపాయలు టోటల్గా డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. ఒక్క రూపాయి కూడా ఎక్కడ నిలువ అనేది ఉండదు. కాబట్టి పోతుంది అనే భయమే లేదు. నిలువ ఉంటే భయం, అవునా కాదా? నెక్స్ట్ 100% డీసెంట్రలైజ్డ్ అంటే ఫ్రెండ్స్, ఇది ఓన్లీ మన కంట్రోల్లో మాత్రమే ఉండే ప్రాజెక్ట్. మన ఐడికి మనమే ఓనర్, మనమే దీనికి అంత ఆపరేటర్, మనమే అడ్మిన్, మనమే ఎండి, మనమే సిఎండి, అంతా మనమే. ఓకేనా? నెక్స్ట్ 100% ట్రస్ట్, 100% నమ్మొచ్చు ఈ ప్రాజెక్ట్ అని. ఓకేనా? నెక్స్ట్ 100% ఇన్స్టంట్ పే అవుట్. పేమెంట్ ఇప్పుడు ఒక పర్సన్ లాగిన్ అవుతే పేమెంట్ రేపు వస్తుంది, లేకపోతే ఎల్లుండి వస్తుంది, హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తుంది, 1 hour తర్వాత వస్తుంది. అట్లా కాదు ఫ్రెండ్స్, ఇక్కడ ఐడి పడుతున్నప్పుడే మీకు పేమెంట్ వచ్చేస్తుంది. ఐడి పడ్డ తర్వాత కాదు, ఐడి పడుతున్నప్పుడే మీకు పేమెంట్ వచ్చేస్తుంది, ఇన్స్టంట్ పే అమౌంట్. ఓకేనా? అది మెటాఫోర్స్ ప్రాజెక్ట్లో ఉన్న స్పెషాలిటీ. తర్వాత మీకు చెప్పినట్టుగా రోడ్ మ్యాప్ ఫ్రెండ్స్, చాలా ప్రాజెక్టులు ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈరోజు. అండ్ లీడర్స్కి కూడా చాలా మందికి క్లాసిక్లో క్రాస్ లైన్ నుంచి ఇన్కమ్ ఎట్లా వస్తుంది, తర్వాత అసలు క్లాసిక్లో స్లాట్స్ ఎలా ఉంటాయి, ఎలా బిజినెస్ ముందుకెళ్ళాలి, ఎలా మనకు రీసైక్లింగ్ అవుతుందని అర్థం కావట్లేదు. వాళ్ళందరి కోసం ఈరోజు నేను కొంచెం కష్టపడి ఒక పీపీటీ తయారు చేశాను. లాస్ట్ వరకు కూడా ఉండండి. సో మరి ప్రాజెక్ట్ సార్ మరి దేంతో రన్ అవుతుంది అని అంటే, మీకు చెప్పినట్టుగా ఫ్రెండ్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి పర్ఫెక్ట్గా తెలుసుకోండి, యూట్యూబ్లో చాలా వస్తాయి. బ్లాక్ చైన్ అనేది ఫ్రెండ్స్ మన డాటాని ముక్కలు ముక్కలుగా చేసి కొన్ని లక్షల సూపర్ కంప్యూటర్స్ ద్వారా మన డాటా అనేది ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రాకేష్, RAKESH. ఈ 6 అక్షరాలని కొన్ని లక్ష ముక్కలుగా బ్లాక్ చైన్ టెక్నాలజీ ముక్కలు ముక్కలుగా డివైడ్ చేసేసి ఒక్కొక్క సిస్టంలో నా పేరుని డివైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్, ఒక రూపాయికి 100 పైసలు ఎలానో మన పేరును కూడా ఆ విధంగా డివైడ్ చేస్తుంది. మన డాటాని మన సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండే డాటా అంతా కూడా బ్లాక్ చైన్ ఏం చేస్తుందంటే ముక్కలు ముక్కలుగా డివైడ్ చేసి కొన్ని లక్షల కంప్యూటర్స్ గుండా దాన్ని ఫార్వర్డ్ చేస్తూనే ఉంటుంది. లక్షల కంప్యూటర్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకోదు. మన డాటా అనేది జంప్ అవుతూ ఉంటుంది. ఈ సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి, అక్కడ నుంచి ఇంకో సిస్టమ్కి, అక్కడ నుంచి ఇంకో సిస్టమ్కి మూవ్ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి దాన్ని హ్యాక్ చేయడం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. దాన్ని హ్యాక్ చేసే ఛాన్స్ 0.00000%. ఓకేనా ఫ్రెండ్స్? అది మనం ఏమైనా లింకులు కానీ, మనం ఏమైనా యాప్స్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని మనం ఏదన్నా చేస్తే తప్ప, మన పర్మిషన్ లేకుండా మనకు నాలెడ్జ్ ఉన్నట్లయితే మన దాన్ని ఎవ్వరు కూడా హ్యాక్ చేయలేరు బ్లాక్ చైన్ టెక్నాలజీని. అంత సెక్యూర్గా ఉండేది బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇది ఇండియాలోనే ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్లో యూజ్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ బ్లాక్ చైన్స్లో ఎలా ఉంటాయి సార్ అంటే, చాలా బ్లాక్ చైన్స్ ఉన్నాయి. దాంట్లో హండ్రెడ్స్ ఆఫ్ బ్లాక్ చైన్స్ ఉన్నాయి. మరి దాంట్లో టాప్ 10లో ఉండే బ్లాక్ చైన్ ఏంటి అంటే సార్, పాలీగన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. మన అదృష్టం ఏంటి అని అంటే, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది మన ఇండియన్స్ కనిపెట్టిందే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనకు 2 types ఆఫ్ కాయిన్స్ ఉంటాయి. దాంతో మన ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి మీకు కనిపిస్తున్న ఎల్లో కలర్లో డై స్టేబుల్ కాయిన్. ఇది కాయిన్ పేరు ఫ్రెండ్స్, స్టేబుల్ కాయిన్ అన్నమాట. ఇది ఎంత క్రిప్టో పెరిగినా ఈ కాయిన్ పెరగదు, ఎంత డౌన్ అయినా ఈ కాయిన్ అనేది తగ్గదు. సో స్టేబుల్గా ఉంటుంది. జస్ట్ ఒక 3 to 4 రూపీస్ మధ్యలో అటు ఇటు ట్రేడింగ్ అవుతూ ఉంటుంది అనమాట. దీని వాల్యూ ఈక్వల్ టు $.
యూఎస్డిటి రూపంలో ఉంటుందన్నమాట. నాట్ యూఎస్డిటి క్రిప్టో కరెన్సీలో యూఎస్డిటి ఉంటుంది. ఆ యూఎస్డిటితో ఈక్వల్గా రన్ అవుతూ ఉంటుంది అనమాట. 92, 93, 94 రూపీస్. అండ్ మరి ఈ ప్రాజెక్ట్ మనం యూజ్ చేస్తున్నందుకు ఎలా యూజ్ చేయాలి అని అంటే, పేమెంట్ డిస్ట్రిబ్యూషన్లు కావాలంటే ఫ్రెండ్స్ డైరెక్ట్గా లాడో గారు వచ్చి మనకు పేమెంట్ ఇక్కడ క్యాష్ ఇవ్వడు కాబట్టి సాఫ్ట్వేర్ ఇవ్వాలి కాబట్టి మరి ఆ సాఫ్ట్వేర్ని అల్గారిథంతో డిజైన్ చేసిన బ్లాక్ చైన్ టెక్నాలజీ పాలిగాన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈ బ్లాక్ చైన్ ఫ్రెండ్స్ పర్ సెకండ్ ఒక్క సెకండ్కి 65,000 ట్రాన్సాక్షన్స్ చేస్తుంది. 65,000 మందికి ఒకటేసారి కూడా ట్రాన్సాక్షన్స్ చేయగల కెపాసిటీ ఉన్న బ్లాక్ చైనే పాలిగాన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. సార్ నిజమేనా, నమ్మొచ్చా అంటే ఫ్రెండ్స్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మేము మొన్న ఫ్రెండ్స్ దుబాయ్ వెళ్ళినప్పుడు బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ ఎక్కాము. అది 163 ఫ్లోర్ సంథింగ్ ఎంతో ఉంది. మేము 125 ఫ్లోర్లు ఎక్కాలి ఫ్రెండ్స్. ఓకేనా, మేము చూస్తున్నాము ఒక సెకండ్కి 2 ఫ్లోర్లు పోతుంది. తెలుసా మీకు? సెకండ్కి ఒక లిఫ్ట్, దాంట్లో 15-20, ఒక లిఫ్ట్లో 15 నుంచి 20 మంది ఎక్కాము. సెకండ్కి 2 ఫ్లోర్లు పోతుంది. 125 ఫ్లోర్ పోవాలంటే 63 సెకండ్స్ టైం తీసుకుంది ఫ్రెండ్స్. దిగడానికి కూడా అంతే. మరి అది పాసిబుల్ అయినప్పుడు ఫిజికల్గా ఇది ఎందుకు పాసిబుల్ కాదు? డెఫినెట్గా పాసిబుల్ అవుతుంది. టెక్నాలజీ ఆ విధంగా డెవలప్ అవుతుంది. మనం టెక్నాలజీతో డెవలప్ అవ్వట్లేదు కాబట్టి మనకు డౌట్స్ వస్తాయి. ఓకేనా, సో అది పాలిగాన్ బ్లాక్ చైన్ యొక్క స్పెషాలిటీ. సో మరి దీంట్లో ఏముంటాయి సార్ అంటే మనకు 12 లెవెల్స్ ఉంటాయి, 12 స్లాట్స్ ఉంటాయి. మీరు ఇక్కడ గమనించినట్లయితే ప్రతి 3వ స్లాటు మీకు ఇక్కడ 3 హెడ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి కదా. S3 మెకానిజం అంటారు దాన్ని. ఫస్ట్ స్లాట్ సార్ వాయిస్ బ్రేక్ అవుతుందండి. సార్ చాలా బ్రేక్ అవుతుందా? లేదు సార్, బాగానే ఉంది సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. సో మార్కెటింగ్ క్లాసిక్. ఇప్పుడు దీంట్లో ఫ్రెండ్స్ మనకు 12 స్లాట్లు ఉంటాయి. సో ఫస్ట్ స్లాటు సెకండ్ స్లాట్ అనేది S6 మెకానిజం. అంటే పైన ఉన్న మెయిన్ ఐడి మనది, కింద ఉన్న RIDs ఏవైతే ఉన్నాయో ఎల్లో కలర్లో అది మన స్లాట్లో ఉండే RIDs అనమాట. సో దాన్ని S6 అంటారు. S అంటే స్లాట్, 6 అంటే 6 ఐడీస్ ఉన్న దాన్ని స్లాట్ 6 అంటారు, సింపుల్గా S6. సో లెవెల్ 1, లెవెల్ 2 S6 మెకానిజం, లెవెల్ 3 S3 మెకానిజం, మళ్ళీ లెవెల్ 4, లెవెల్ 5 S6 మెకానిజం, మళ్ళీ 6వ స్లాట్ S3 మెకానిజం, మళ్ళీ 7, 8 S6, 9 S3, 10, 11 S6, 12ది S3. ఈ విధంగా 3వ స్లాటు, 6వ స్లాటు, 9వ స్లాటు, 12వ స్లాటు, ఈ 4 స్లాట్లు కూడా మనకు S3 మెకానిజం. మిగతా 8 స్లాట్లు కూడా S6 మెకానిజం. ఈ S6 లేనిది సార్, ఈ S3 లేనిది, ఈ గుండాలేంది నాకు అర్థమైతే లేదు. మేము చేసిన కంపెనీలలో కూడా ఇవే గుండాలు ఉన్నాయి కదా, ఇవే రౌండప్లు ఉన్నాయి కదా, లెఫ్ట్ రైట్ మ్యాచింగే ఉంది కదా, ఇక్కడేంది స్పెషాలిటీ అని అనుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కేర్ఫుల్గా వినండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ క్లాసిక్లో మీకు చెప్పినట్టు S3 మెకానిజం, S6 మెకానిజం, ఈ 2 మెకానిజంలు ఉంటాయి. ఈ 2 మెకానిజంలు ఎలా పనిచేస్తాయి సార్ అంటే చెప్తాను. దానికంటే ముందు ఈ 2 మెకానిజంలో మనకు ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఎలా వస్తుంది సార్ అని అంటే S6 మెకానిజం ఫస్ట్ మీరు తీసుకున్నట్లయితే 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. ఎలా వస్తుందంటే ఫస్ట్ మన డైరెక్ట్ రిఫరల్, అంటే మనం ఓన్గా కష్టపడతాం కదా, రిఫర్ చేసిన పర్సన్ అతని ద్వారా, తర్వాత వాళ్ళ త్రూ వచ్చిన టీం అంటే మన డౌన్లైన్స్ ద్వారా, 3వ రకము మన అప్లైన్ నుంచి ఇన్కమ్ వస్తుంది, 4వ ఇన్కమ్ మన క్రాస్ లైన్ నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది. క్రాస్ లైన్ నుంచి కూడా అంటే సంబంధం లేని వ్యక్తి నుంచి కూడా మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఎలానో మీకు లాస్ట్లో చూపిస్తాను కాబట్టి లాస్ట్ వరకు కూడా అందరూ ఉండండి, ఓకేనా. సో నెక్స్ట్ S3 మెకానిజం ఎలా పనిచేస్తుంది అని అంటే 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. దీంట్లో మనం కంపల్సరీ కష్టపడాలి. ఈ స్లాట్ ఫిల్ అవ్వాలి అంటే మనం కష్టపడితేనే స్లాట్ ఫిల్ అవుతుంది. అంటే మన ఓన్ రిఫరెన్స్, తర్వాత వాళ్ళ త్రూ వచ్చిన వాళ్ళు, మన టీం. 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. S6లో మాత్రం 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. అన్ని S6లో ఉంటే మన ఇండియన్స్ మేధావులు కాబట్టి కూర్చొని తినాలి అనే లక్షణం చాలా ఎక్కువ మందికి ఉంది కాబట్టి ప్రతి 3వ స్లాటు S3 మెకానిజం పెట్టడం జరిగింది. S3 మెకానిజం 3వ స్లాట్ దాటి 4వ స్లాట్ రాలేం కదా, 6వ స్లాట్ దాటి 7వ స్లాట్ రాలేం కదా, 9వ స్లాట్ దాటి 10వ స్లాట్కి రాలేం కదా. సో ఈ విధంగా ప్రతి 3వ స్లాట్కి మనకు S3 మెకానిజంని పెట్టడం జరిగిందనమాట. ఓకేనా, మరి ఎలా పనిచేస్తుంది సార్ S6 మెకానిజం అండ్ S3 మెకానిజం అంటే ఫ్రెండ్స్ చెప్తున్నాను చూడండి, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఐడి U అనే పొజిషన్. ఫస్ట్ పర్సన్ని మనం రిఫర్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, చేసుకున్నప్పుడు అతను మనకు లెఫ్ట్లో పడతాడు. ఓకేనా, లెఫ్ట్లో పడ్డ వెంటనే మరి ఈ పేమెంట్ మనకు వస్తుందా సార్ అంటే రాదు. ఎవరికి వెళ్ళిపోతుంది సార్ అని అంటే అప్పర్ లైన్కి వెళ్ళిపోతుంది. అప్పర్ లైన్ అంటే మన అప్లైన్ కావచ్చు, వాళ్ళ అప్లైన్ కావచ్చు, వాళ్ళ అప్లైన్ కావచ్చు, వాళ్ళ అప్లైన్ కావచ్చు, ఎవరికో ఒక్కరికి మాత్రమే వెళ్తుంది పేమెంట్. స్పాట్ సెకండ్స్లో ఫుల్కి ఫుల్ పేమెంట్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ స్లాట్, సెకండ్ ఐడి మన త్రూ వచ్చినప్పుడు రైట్ సైడ్లోనే పడుతుంది. నేను మా ఫ్రెండ్ గాని కింద వేసుకుంటా, మా సిస్టర్ కింద వేసుకుంటా, మా అబ్బాయి కింద వేసుకుంటా, ఈయన కింద వేసుకుంటా అంటే నడవది.
ఇది కంప్లీట్లీ బ్లాక్ చైన్ త్రూ టెక్నాలజీ కాబట్టి స్లాట్ అనేది స్టెప్ బై స్టెప్ ఫిల్ అవుతుంది. ఓకేనా? సెకండ్ పేమెంట్ కూడా ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా ఫస్ట్ పేమెంట్ లాగానే పైకి వెళ్ళిపోతుంది. అదేంటి సార్, నాకు వస్తలేదు పేమెంట్ ఇక్కడ, నేను కష్టపడే లాభం అని చాలామంది అనుకోవచ్చు. థర్డ్ పర్సన్ వచ్చిన వెంటనే ఫ్రెండ్స్ ఈ ఐడి ఫస్ట్ పర్సన్ కింద లెఫ్ట్లో పడుతుంది. రిఫరెన్స్ మనదే ఉంటుంది, కానీ ఫస్ట్ పర్సన్ కింద ఐడి పడుతుంది అనమాట. ఓకేనా? ఈ మూడో పేమెంట్ అనేది మనకే వస్తుంది ఆన్ ది స్పాట్ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ వచ్చింది అనుకోండి, ఈ పేమెంట్ కూడా మనకు ఫస్ట్ పర్సన్కి రైట్లో పడుతుంది కాబట్టి మనకు ఫోర్త్ పర్సన్ మన ఓన్గా వచ్చింది కాబట్టి ఫోర్త్ పర్సన్ కూడా పేమెంట్ కూడా మనకి ఆన్ ది స్పాట్లో వచ్చేస్తుంది, ఫుల్ పేమెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ పర్సన్ పేమెంట్ కూడా ఫ్రెండ్స్ మనకే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఆరో వ్యక్తి మన ఓన్గా వచ్చారనుకోండి, ఈ ఆరుగురు మన ఓన్గా వస్తే ఫస్ట్ పేమెంట్ సెకండ్ పేమెంట్ పైకి వెళ్ళిపోయింది. థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ 3 పేమెంట్లు మనకు వచ్చేసాయి. సిక్స్త్ ఐడి పడిన వెంటనే ఈ సిక్స్త్ ఐడి ఏదైతే ఉందో దాంతో మన ఐడి అనేది రీయాక్టివేషన్ అవుతుంది మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్లాట్ తీసుకోండి, అది $5. ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ మీద మనకు పేమెంట్ రాలేదు, వెళ్ళిపోయింది. థర్డ్ పర్సన్ మీద, ఫోర్త్ పర్సన్, ఫిఫ్త్ పర్సన్ మీద 5 + 5 + 5 $15 మనకు పేమెంట్ వచ్చేసింది. సిక్స్త్ పర్సన్ ఐడి ఎంత కాస్ట్ ఎంత? $5. ఆ స్లాట్ వాల్యూ $5 కాబట్టి సిక్స్త్ పర్సన్ వచ్చిన వెంటనే ఆ $5 మన మెయిన్ ఐడి రీయాక్టివేషన్ అంటే మళ్ళీ రీబర్త్ అయ్యి మళ్ళీ పుడుతుంది మన ఐడి, మళ్ళీ కొత్తగా యాక్టివేషన్ అయిపోయి మన అప్లైన్కి పేమెంట్ వెళ్ళిపోతుంది. మన అప్లైన్కి ఆ టైంకి ఫస్ట్ స్లాట్లో ఎక్కడ ప్లేస్ ఖాళీగా ఉందో మనం వెళ్ళి మన అప్లైన్కి మళ్ళీ పడతాం. ఫస్ట్ టైం పడ్డాము, మన స్లాట్ ఫుల్ అయిన వెంటనే ఆరో ఐడి తోటి మన ఐడి రియాక్టివేషన్ అయిపోయి మళ్ళీ పడతాం మన అప్లైన్కి. ఇది ఇక్కడ స్పెషాలిటీ. మరి ఆరో ఐడి పడ్డ వెంటనే ఏమవుతుంది సార్ అని అంటే, ఇట్లా రియాక్టివేషన్ అయిపోయిన తర్వాత మన స్లాట్ అనేది మళ్ళీ మొత్తం రీఫ్రెష్ అయిపోతుంది. రీఫ్రెష్ అయిపోయి మళ్ళీ సర్కిల్ స్టార్ట్, సెకండ్ సర్కిల్ స్టార్ట్, మళ్ళీ లెఫ్ట్ మళ్ళీ రైట్, మళ్ళీ వాళ్ళ కింద 4 ఐడీస్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నెక్స్ట్ S3 మెకానిజం ఎలా పనిచేస్తుంది సార్ అంటే, దీంట్లో మనకు 3 ఐడీస్ మాత్రమే ఉంటాయి. S3 అన్నాను కాబట్టి స్లాట్ 3 ఐడీసే ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ పేమెంట్ మనకే వచ్చేస్తుంది, సెకండ్ పేమెంట్ కూడా మనకే వచ్చేస్తుంది. థర్డ్ ఐడి తోటి మన స్లాట్ అనేది మళ్ళీ రియాక్టివేషన్ అయిపోయి ఆ పేమెంట్ మన అప్లైన్కి 3వ స్లాట్లో కానీ 6వ స్లాట్ కానీ 9 కానీ 12 కానీ ఈ 4 S3లు కాబట్టి ఆ స్లాటుకి ఆ రోజు మన అప్లైన్కి ఎక్కడ ప్లేస్ ఖాళీగా ఉందో వెళ్ళి మనం అక్కడ పోయి మళ్ళీ పడతాం. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ సర్కిల్ రీఫ్రెష్ అయిపోతుంది, సర్కిల్ నెంబర్ 1 కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు అసలు సినిమా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 6 స్లాట్స్ తోటి బిజినెస్లోకి ఎంట్రీ అయ్యాం అనుకుందాం. అసలు స్లాట్ల యొక్క కాస్ట్ ఎంత సార్ అంటే, ఫస్ట్ స్లాట్ $5, సెకండ్ స్లాట్ 10, తర్వాత 20, 40, 80, 160, 320, 640, 1280, 2560, 5120, 10240. ఈ విధంగా మనకు మొత్తం 12 స్లాట్లు ఉంటాయి. మరి 12 స్లాట్లతో ఒకటేసారి ఎంట్రీ కావాలంటే ఎంత అమౌంట్ సార్ అంటే 19 lakhs కావాలి సార్. 19 లక్షలు మీ దగ్గర ఉంటే మీరు జాయిన్ అయిపోవచ్చు ఈజీగా. ఓకేనా? 12కి 12 స్లాట్లు మీరు కొనేసుకోవచ్చు. ఇక్కడ మీకు 20 lakhs పెట్టి మీరు ఇక్కడ 12 స్లాట్లు కొన్నా ఇక్కడ డబ్బులు రావు మీకు. ఇది కంప్లీట్లీ నెట్వర్క్. కష్టపడే వాళ్ళకు, కష్టే ఫలి అని నమ్ముకునే వాళ్ళకు, నేను డెవలప్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ పనిచేస్తుంది. ఓకేనా? పెట్టి కూర్చుంటా అనే వాళ్ళకి మాత్రం ఈ ప్రాజెక్ట్ పనిచేయదు. ఈ క్లాసిక్ అనే ప్రాజెక్ట్. ఓకేనా? సో మనం ఎగ్జాంపుల్ డబ్బు తక్కువగా ఉంది మన దగ్గర, 6 స్లాట్స్తో వచ్చామనుకుందాం. 6 స్లాట్స్ $315 అవుతుంది. అప్రాక్సిమేట్లీగా మన INRలో 30,000 వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఒక మొబైల్ ఫోన్ వాల్యూ అనుకుందాం. నేను ఫస్ట్ పర్సన్ రిఫర్ చేసిన అదే 6 స్లాట్స్ తోటి. ఓకేనా? రిఫర్ చేసినప్పుడు అతను నాకు ఫస్ట్ స్లాట్ సెకండ్ స్లాట్ మీకు ఏం చెప్పాను? S6 అని చెప్పాను. థర్డ్ స్లాట్ S3, మళ్ళీ ఫోర్త్ ఫిఫ్త్ S6, సిక్స్త్ అనేది S3 అని చెప్పాను కదా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి మనకి పేమెంట్ ఎలా వస్తుంది. ఫస్ట్ స్లాట్లో ఐడి పడింది, ఆ పేమెంట్ పైకి వెళ్ళిపోతుంది. సెకండ్ స్లాట్లో ఐడి పడింది, ఆ పేమెంట్ పైకి వెళ్ళిపోతుంది S6 కాబట్టి. 3వ స్లాట్లో ఫ్రెండ్స్ S3 కాబట్టి దాంట్లో ఫస్ట్ 2 పేమెంట్లు మనకే కదా. సో ఫస్ట్ పేమెంట్ మనకు వచ్చేసింది. ఎంత వచ్చింది? $20 మనకి స్పాట్ వచ్చేసింది పేమెంట్. నెక్స్ట్ 4వ స్లాట్లో కూడా మళ్ళీ అతని ఐడియా ఉంటుంది. 5థ్లో అతని ఐడియా ఉంటుంది. 6థ్లో కూడా అతని ఐడియా ఉంటుంది. అతని ఐడియా ఉంటుందని అంటే మనం 6 స్లాట్స్ కొన్నాం కదా, 6 స్లాట్స్ రిఫర్ చేసాం కాబట్టి అతను మనకు అన్ని స్లాట్లలో ఉంటాడు. అతని ఐడి మనకు అన్ని స్లాట్లలో పడుతుంది. సో 6 స్లాట్లు కూడా ఐడి పడిన వెంటనే ఫ్రెండ్స్ ఈ పేమెంట్ మనకు $160 వస్తుంది. కానీ మనకి పేమెంట్ హోల్డ్లో ఉంటుంది. ఎందుకు హోల్డ్లో ఉంటుంది సార్ అని అంటే, మనం 7th స్లాట్ పర్చేస్ చేయలేదు కాబట్టి, ఓన్లీ 6 స్లాట్స్తో మాత్రమే వచ్చాం కాబట్టి. ఓకేనా? ఇప్పుడు సెకండ్ పర్సన్ రిఫర్ చేసాం అనుకుందాం. అతను మనకు ఫస్ట్ స్లాట్లో రైట్లో పడతాడు, పేమెంట్ పైకి వెళ్ళిపోతుంది.
సెకండ్ స్లాట్లో రైట్లో పడతాడు, పేమెంట్ పైకి వెళ్ళిపోతుంది. మూడో స్లాట్లో S3 మెకానిజం కాబట్టి సెకండ్ పేమెంట్ మనకే వస్తుంది, మళ్ళీ $20 వచ్చింది. ఫోర్త్ స్లాట్లో సెకండ్ పేమెంట్ పైకే, ఫిఫ్త్ స్లాట్లో సెకండ్ పేమెంట్ కూడా పైకే. నెక్స్ట్ సిక్స్త్ స్లాట్లో సెకండ్ ఐడి ఎవరికి ఫ్రెండ్స్? మనకే. కానీ ఇక్కడ మనకు ఫస్ట్ ఐడి ఇక్కడ మనకి ఏముంది? హోల్డ్లో ఉంది కదా, ఆ $160 హోల్డ్లో ఉంది కదా, ఆ 160 ఈ సెకండ్ పర్సన్ని ఐడి వేసిన వెంటనే ఈ 160 ప్లస్ 160 $320 తోటి $320 తోటి సెవెంత్ స్లాట్ ఆటో అప్గ్రేడ్ అయిపోతుంది. మనం పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. 6 స్లాట్స్తో వచ్చి 2 మెంబర్స్ని రిఫర్ చేసిన వెంటనే సెవెంత్ ఆటో అప్గ్రేడ్ అయిపోయింది. దాని వాల్యూ ఎంత? $320, అప్రాక్సిమేట్లీ 30,000 ఫ్రెండ్స్. ఫ్రీగా ఆటో అప్గ్రేడ్ అయిపోయినట్టే కదా, క్లియర్. నెక్స్ట్ మూడో పర్సన్ వచ్చాడు మన త్రూ. ఇప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్? ఫస్ట్ స్లాట్లో మూడో ఐడి మనకే, ఎంత వచ్చింది పేమెంట్? $5. సెకండ్ స్లాట్లో మూడో పేమెంట్ మనకే, ఎంత దాని వాల్యూ? $10. మళ్ళీ మూడో స్లాట్లో ఫ్రెండ్స్ మనకు మూడో ప్లేస్లో పడుతుంది కదా, మీకు ఏం చెప్పాను? అది పేమెంట్ పైకి వెళ్ళిపోతుందని చెప్పాను కదా. సో ఆ మూడో ఐడి తోటి మన మెయిన్ ఐడి రియాక్టివేషన్ అయిపోయి మూడో స్లాట్ అనేది రీఫ్రెష్ అయిపోతుంది. సర్కిల్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఆ స్లాట్ అంతా ఎంటీగా ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ స్లాట్లో మూడో పేమెంట్ మనకే $40, ఫిఫ్త్ స్లాట్లో $80 మనకే థర్డ్ పేమెంట్. మళ్ళీ ఇప్పుడు ఆరో స్లాట్ ఏమవుతుంది ఫ్రెండ్స్? మూడో స్లాట్లో జరిగినట్టుగా జరుగుతుంది సేమ్. ఏమని? మూడో ఐడి పడ్డ వెంటనే ఆ ఐడి తోటి మన ఆరో స్లాట్ మెయిన్ ఐడి రీబర్త్ అయిపోయి, అంటే మళ్ళీ రియాక్టివేషన్ అయిపోయి మన అప్లైన్కి ఆరో స్లాట్లో పోయి మనం మళ్ళీ పడతాం. అప్లైన్కి ఫస్ట్ సెకండ్ ప్లేస్లో పడితే పేమెంట్ వస్తుంది. అప్లైన్కి కూడా మనం పోయి మళ్ళీ మూడో ప్లేస్లో పడ్డాం అనుకోండి, మన అప్లైన్ ఐడి కూడా రీబర్త్ అయిపోతుంది, వాళ్ళ అప్లైన్కి పేమెంట్ వెళ్తుంది. ఇలా ఒకరికి మాత్రమే పేమెంట్ వెళ్ళిపోతుంది. ఆరో స్లాట్ కూడా రీఫ్రెష్, ఫస్ట్ సర్కిల్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మన త్రూ ఫోర్త్ పర్సన్ వచ్చాడు. ఏమవుతుంది ఫ్రెండ్స్? మళ్ళీ పేమెంట్ మనకే $5, మళ్ళీ పేమెంట్ మనకే $10. సెకండ్ స్లాట్లో కూడా ఫోర్త్ పర్సన్. మరి థర్డ్ స్లాట్లో ఫోర్త్ పర్సన్ లేడు కదా, మరి ఎట్లా అంటే ఫస్ట్ 3 మనకు అయిపోయింది కదా ఫ్రెండ్స్. సెకండ్ సర్కిల్ మళ్ళీ స్టార్ట్, అంటే మళ్ళీ ఫస్ట్ ప్లేస్లో ఐడి పడుతుంది మూడో స్లాట్లో. ఈ పేమెంట్ ఎవరికి? మనకే, $20. నెక్స్ట్ ఫోర్త్ స్లాట్లో కూడా ఫోర్త్ పేమెంట్ ఎవరికి? మనకే, $40. ఫిఫ్త్ స్లాట్లో ఫోర్త్ పేమెంట్ ఎవరికి? $80 మనకే. నెక్స్ట్ సిక్స్త్ స్లాట్లో ఫస్ట్ పేమెంట్ మళ్ళీ ఇప్పుడు మన చేతికి వస్తుంది. ఎందుకు? ఫస్ట్ టైము ఆరో స్లాట్లో ఫస్ట్ 2 పేమెంట్లతోటి సెవెంత్ స్లాట్ ఆటో అప్గ్రేడ్ అయిపోయింది కాబట్టి సిక్స్త్ స్లాట్లో ఇప్పుడు మనకు పేమెంట్ వస్తుంది చేతికి. ఓకేనా ఫ్రెండ్స్? ఎంత? $160 వస్తుంది. అంటే అన్ని పేమెంట్లు వచ్చినట్టే మనకి ఇక్కడ ఫోర్త్ పేమెంట్ మీద అన్ని స్లాట్లలో పేమెంట్ వచ్చినట్టే. ఫిఫ్త్ స్లాట్లో కూడా సేమ్ జరిగేది అదే ఫ్రెండ్స్. ఫిఫ్త్ స్లాట్లో ఫిఫ్త్ పర్సన్ వచ్చిన వెంటనే ఫస్ట్ స్లాట్లో ఫిఫ్త్ పేమెంట్ మనకే, సెకండ్ స్లాట్లో ఫిఫ్త్ మనకే, మళ్ళీ థర్డ్ స్లాట్లో సెకండ్ పేమెంట్ మళ్ళీ మనకే, ఫోర్త్లో మనకే ఫిఫ్త్ పేమెంట్, ఫిఫ్త్లో మనకే ఫిఫ్త్ పేమెంట్, సిక్స్త్లో సెకండ్ పేమెంట్ కూడా మనకే. క్లియర్? ఇప్పుడు సిక్స్త్ పర్సన్ వస్తే ఏమవుతుంది అని అంటే అన్ని స్లాట్లలో లాస్ట్ ప్లేస్లో పడతాడు ఆ పర్సన్. S6లో 6వ ప్లేస్లో పడతాడు, S3లో 3వ ప్లేస్లో పడతాడు. ఏమవుతుంది ఫ్రెండ్స్? మరి మొత్తం స్లాట్లు అన్నీ కూడా మళ్ళీ రియాక్టివేషన్ అయిపోతాయి, రీబర్త్. మనం మళ్ళీ పుట్టి మన అప్లైన్కి 6 స్లాట్లలో మన ఐడి పోయి మళ్ళీ పడతాం. మనం అప్లైన్కి పేమెంట్ వస్తుంది, లేకపోతే వాళ్ళ అప్లైన్కి పేమెంట్ వెళ్ళిపోతుంది. ఈ విధంగా 6కి 6 స్లాట్లు కూడా 6వ పర్సన్ వచ్చిన వెంటనే మొత్తం రీబర్త్ అయిపోయి అన్ని స్లాట్లు కూడా మళ్ళీ రీఫ్రెష్ అయిపోతాయి. మళ్ళీ సెకండ్ సర్కిల్ స్టార్ట్. ఈ విధంగా ఫ్రెండ్స్ లైఫ్ టైం సర్కిల్స్ అవుతూనే ఉంటాయి. లైఫ్ టైం మనకు పేమెంట్లు వస్తూనే ఉంటాయి. ఎట్లా ఎన్ని పేమెంట్లు వస్తాయి సార్ అని అంటే S6లో జస్ట్ మినిట్. S6లో ఫ్రెండ్స్ మనకి ఎన్ని పేమెంట్లు వస్తాయి? 3 పేమెంట్లు వస్తాయి. 3 పేమెంట్లు పైకి పోతాయి, అంతే కదా. నెక్స్ట్ S3లో 2 పేమెంట్లు మనకు వస్తాయి, 3వ పేమెంట్ అప్లైన్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో తర్వాత అసలు క్రాస్ లైన్ నుంచి పేమెంట్ వస్తుంది అన్నారు కదా, అసలు ఎట్లా వస్తుంది సార్? అసలు క్రాస్ లైన్ నుంచి పేమెంట్ ఎట్లా వస్తుంది? నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఐడి నరేందర్ సార్ అనుకుందాం, నా అప్లైన్ నరేందర్ సార్ అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? నరేందర్ సారు నన్ను రిఫర్ చేసుకున్నాడు, నేను నెంబర్ 1. నెక్స్ట్ నరేందర్ సారు సంతోష్ సార్ని రిఫర్ చేసుకున్నాడు, నెంబర్ 2. ఓకేనా? నేను డమ్మీగా అనుకుందాం, నేను పని చేయట్లే, నాకు చేత కావట్లే అనుకుంటాం. నేను బిజీగా ఉండొచ్చు, లేకపోతే జాబ్ చేస్తుండొచ్చు, వేరే బిజినెస్ చేసుకోవచ్చు, నాకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, బట్ ఆఫ్ కోర్స్ బిజినెస్. క్లియర్? సంతోష్ సార్కి మాత్రం సర్కిల్ చాలా ఉంది. సంతోష్ సార్ బిజినెస్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? సంతోష్ సార్కి కూడా మళ్ళీ 6 ఐడీస్ ఉంటాయి కదా. S6లో ఫస్ట్ పర్సన్ రిఫర్ చేసుకుంటాడు, ఆ పేమెంట్ పైకి వెళ్ళిపోతుంది. సెకండ్ పర్సన్ రిఫర్ చేసుకుంటాడు, ఆ పేమెంట్ పైకి వెళ్ళిపోతుంది. ఎట్లా పోతుంది పైకి? మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఫ్రెండ్స్, S6లో 3 పేమెంట్లు పైకి, 3 పేమెంట్లు మనకని చెప్పిన కదా.
అంటే 3వ పేమెంట్, 4వ పేమెంట్, 5వ పేమెంట్ మనకు 1, 2, 6 పేమెంట్ పైకి పోతుందని చెప్పిన. అంటే ఫ్రెండ్స్ ఓన్లీ 3, 4, 5 మాత్రమే పోతుందని కాదు. కింద 4 ఐడీస్లలో లాస్ట్ ఐడి మాత్రమే రీబర్త్ అవుతుంది. అది మిగతాది మీకు ఫస్ట్ మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, సంతోష్ సార్కి ఫస్ట్ ప్లేస్ అంటే నరేందర్ సార్కి ఎన్నో ప్లేస్ సార్? అది 5th ప్లేస్. కానీ కింద ఐడీస్ ఉన్నాయి ఏమన్నా? లేవు. నరేందర్ సార్కి కింద రోలో 4 ఐడీస్లలో ఫస్ట్ ఐడి పడింది, సంతోష్ సార్ కింద పడ్డది, అది సంతోష్ సార్కి ఫస్ట్ ప్లేస్ అవుతుంది, నరేందర్ సార్కి 5th ప్లేస్ అవుతుంది కాబట్టి పేమెంట్ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సంతోష్ సార్కి రైట్లో ఒక ఐడి పడింది, అది సంతోష్ సార్కి 2nd అవుతుంది, నరేందర్ సార్కి 6th అవుతుంది. నరేందర్ సార్కి కూడా ఆ పేమెంట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. 6th ఐడి తోటే రీబర్త్ అవుతుందని కాదు, కింద ఉన్న 4 ఐడీస్లలో ఏది లాస్ట్ పడితే దాంతో మన ఐడి రీబర్త్ అవుతుంది. 6వ ఐడి తోటే రీబర్త్ అవుతుందని కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఇప్పుడు సంతోష్ సార్ సినిమా స్టార్ట్ అవుతుంది. సంతోష్ సార్ 3వ ఐడి వేసుకున్నాడు, సంతోష్ సార్కి పేమెంట్ వచ్చేసింది. సంతోష్ సార్ 4వ ఐడి వేసుకుంటాడు, సంతోష్ సార్కి పేమెంట్ వచ్చేసింది. సంతోష్ సార్ 5వ ఐడి వేసుకుంటాడు, సంతోష్ సార్కి 5వ ఐడి పేమెంట్ కూడా వచ్చేసింది. క్లియరా? ఇప్పుడు ఏమవుతుంది, సంతోష్ సార్ 6వ ఐడి వేసుకుంటాడు. వేసుకున్నప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్ అంటే, ఈ 6వ ఐడి తోటి సంతోష్ సార్ యొక్క ఐడి అనేది ఏమవుతుంది, రీబర్త్ అవుతుంది అని చెప్పిన. రియాక్టివేషన్ అయిపోయింది కదా, అయిపోయింది. క్లియర్. అయిపోయిన తర్వాత ఏమవుతుంది, సంతోష్ సార్ యొక్క స్లాట్ అనేది రీఫ్రెష్ అయిపోతుంది. మొత్తం రీఫ్రెష్ అయిపోయి సంతోష్ సార్ ఐడి ఎక్కడ పడుతుంది ఫ్రెండ్స్, వాళ్ళ అప్లైన్కి ఫస్ట్ స్లాట్లో ఎక్కడ ప్లేస్ ఖాళీగా ఉందో అక్కడ పడుతుంది. మరి ఇంతకుముందుకి ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ సంతోష్ ఇప్పుడు నరేందర్ సార్కి ఓన్లీ లెఫ్ట్ సైడ్లో నేనున్నా, రైట్ సైడ్లో సంతోష్ సార్ ఉన్నాడు, రైట్ సైడ్లో సంతోష్ సార్ ఐడి ఫుల్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు లెఫ్ట్లో ఖాళీ ఉంది కదా ఎవరికి, నరేందర్ సార్కి. అంటే ఇప్పుడు సంతోష్ సార్ యొక్క 6వ ఐడి తోటి సంతోష్ సార్ యొక్క ఐడి రీబర్త్ అయ్యి నరేందర్ సార్కి అప్పుడు ఏ ప్లేస్ ఖాళీగా ఉందో సంతోష్ సార్ పోయి అక్కడ పడాలి కదా ప్లానింగ్ ప్రకారం. ఎస్. ఇప్పుడు జరిగేది ఏంటి అంటే ఫ్రెండ్స్, సంతోష్ సార్ ఐడి రీబర్త్ అయిపోయింది, సార్ స్లాట్ రీఫ్రెష్ అయిపోయింది. ఇప్పుడు నరేందర్ సార్కి లెఫ్ట్ సైడ్లో నేను ఉన్నాను కదా ఫ్రెండ్స్, నా కింద మన అక్కడ ఐడీస్ ఉన్నాయా? ఏమీ లేవు. కాబట్టి సంతోష్ సార్ వచ్చి నా కింద పడతాడు. చూసారా ఎంత అద్భుతమో? సంతోష్ సార్ ఐడి ఫిల్ అయిన వెంటనే సంతోష్ సార్కి నాకేమైనా సంబంధం ఉందా ఫ్రెండ్స్? నరేందర్ సార్కి మేమిద్దరం ఓన్ రిఫరెన్స్. నా లింకు కాదు, నా ఫ్రెండ్ కాదు, నాకు సంబంధం ఉన్నోడు కాదు, ఎవరో తెలియదు నాకు సంతోష్ సార్. కానీ సంతోష్ సార్ వర్క్ స్లాట్ ఫుల్ అవ్వడం వల్ల సంతోష్ సార్ ఫుల్ అయిపోయి వచ్చి నా కింద పడ్డాడు ఫ్రెండ్స్. అది ఇలా ప్లేస్ ఖాళీగా ఉంటేనే ఇలాగ మనకు క్రాస్ లైన్ నుంచి పేమెంట్ వస్తుంది. ఇప్పుడు నరేందర్ సార్కి మళ్ళీ ఏమవుతుంది, ఈ పేమెంట్ వచ్చేస్తుంది. అంతే కదా ఫ్రెండ్స్? క్లియర్? ఇప్పుడు సంతోష్ సార్ ఖాళీగా ఉంటాడు, మళ్ళీ ఖాళీగా ఉండడు, నాకంటే వర్క్ చేస్తున్నాడు కాబట్టి నా కింద పడ్డాడు సంతోష్ సార్. మళ్ళీ సంతోష్ సార్ వర్క్ చేసుకుంటూ వెళ్తుంటే ఫ్రెండ్స్ ఎవరికి వస్తుంది పేమెంట్? నాకు వస్తుంది. ఇలాగ ఫ్రెండ్స్ ఎన్నో అద్భుతాలు మన టీంలో. హ్యాండ్ రైజ్ చేయమంటే 150 మందిలో దగ్గర 50-60 మంది హ్యాండ్ రైజ్ చేస్తారు. స్పిల్ ఓవర్లో మీకు ఇన్కమ్ వచ్చిందా అంటే. ఇది ఫ్రెండ్స్ మెటాఫోర్స్లో ఉన్న స్పెషాలిటీ. ఏ ప్రాజెక్ట్లోనే ఏ కంపెనీలోనైనా కూడా అప్లైన్ పనిచేస్తే డౌన్లైన్కి పేమెంట్ రాదు, డౌన్లైన్ పని చేస్తేనే అప్లైన్కి పేమెంట్ పోతుంది. ఏ కంపెనీలోనైనా అసలు క్రాస్ లైన్కి సంబంధమే ఉండదు. అంటే ఇప్పుడు సంతోష్ సార్కి నాకు సంబంధమే ఉండదు, వేరే దాంట్లో అసలు మాట్లాడుకొని కూడా. కానీ మన ప్రాజెక్ట్లో ఫ్రెండ్స్ అందరం ఒకటే ఫ్యామిలీ, అందరం పనిచేసినట్లయితే అందరము ఇన్కమ్ సంపాదించుకోవచ్చు మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్లో. అది దీంట్లో ఉన్న దమ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫైనల్గా మనం 12th రీచ్ అవ్వాలి, అదే మన టార్గెట్. దాని వాల్యూ ఎంత అంటే ఫ్రెండ్స్ $10,240. దీంట్లో 12th స్లాట్లో ఫ్రెండ్స్ ఒక్క ఐడి పడింది అనుకోండి, మనకు వచ్చే పేమెంట్ ఎంత, $10,240. అంటే అప్రాక్సిమేట్లీ ఈ రోజున రేటు ప్రకారం 9 లక్షల దగ్గర. ఒకటో స్లాట్లో మీకు ఎన్ని ఐడీస్ అయినా పడవచ్చు, మీకు వచ్చే పేమెంట్ ఎంత, $5. దాని వాల్యూ $5 కాబట్టి. 6వ స్లాట్లో మీకు ఎన్ని ఐడీస్ పడ్డా కూడా ఫ్రెండ్స్ మీకు వచ్చే పేమెంట్ ఎంత, ఒక పర్సన్ మీద $160. ఎందుకంటే ఆ స్లాట్ వాల్యూ ఎంత, $160 కాబట్టి. 12వ స్లాట్లో ఫ్రెండ్స్ మీకు ఒక్క ఐడి పడ్డా కూడా మీకు వచ్చే పేమెంట్ ఎంత, $10,240. ఎందుకు, 12వ స్లాట్ యొక్క వాల్యూ ఎంత, $10,240 కాబట్టి 9 lakhs వస్తుంది ఈజీగా. అట్లా మీరు ఏదో ఒక రోజు ఫ్రెండ్స్ మీరు 12th రీచ్ అయిపోయి ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ ద్వారా 15 daysలో 1 monthలో 1 dayలో కూడా ఫ్రెండ్స్ 5-6 స్లాట్లతో వచ్చి 12th వరకు అచీవ్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ మన గ్రేట్ అప్లైన్ నరేష్ సార్ అనుకోవచ్చు. డే 1 రోజు స్టార్ట్ అయ్యి 5 slots తోటి ఎగ్జాక్ట్లీ 1 monthలో June 29th ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు ఫ్రెండ్స్. July 29th సార్ది 12th అయిపోయింది. సార్కి ప్లానింగ్ ఉంది, సార్కి ప్రాజెక్ట్ గురించి ముందే ఐడియా ఉంది కాబట్టి టీం రెడీ చేసి పెట్టుకున్నాడు అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? సో కాబట్టి ఇలాగ మీరు 12th వరకు రీచ్ అయిపోండి. మరి 12th అయిపోయిన తర్వాత ఏం సార్ పరిస్థితి, డబ్బులు వస్తాయా అంటే డెఫినెట్గా వస్తాయి ఫ్రెండ్స్. ఎలా వస్తాయి, రీసైక్లింగ్స్ వస్తూనే ఉంటాయి. మన ఓన్ రిఫరెన్స్లు పెంచుకుంటూనే ఉండాలి, ప్లస్ రీబర్త్ అయ్యి మనకు ఐడీస్ అనేటివి వస్తూనే ఉంటుంది. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ మనకు రీబర్త్ అనేది మన డైరెక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐడీస్ మాత్రమే రీబర్త్ అయ్యి మనకు వస్తాయి ఫ్రెండ్స్. 90%.
ఒక 10% క్రాస్ 10 పేమెంట్స్ వస్తాయి. ఓకేనా? సో ఈ విధంగా చూడండి సర్కిల్స్ అనమాట ఇవి. ఇది మీకు రైట్ సైడ్లో ఉందేమో పాత వెబ్సైట్ డిజైన్, లెఫ్ట్ సైడ్లో ఉంది ఆరెంజ్ కలర్లో కొత్త డిజైన్ అనమాట ఆర్బిట్స్ రూపంలో. చూడండి ఇది లాడోగర్ ఐడి అనుకోవచ్చు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1574 సైకిల్స్ అయిందండి. లెఫ్ట్ సైడ్లో చూడండి పైన లెవెల్ 1 ఆరెంజ్ కలర్ ఆర్బిట్లో 1574 సైకిల్స్. అంటే ఒక సర్కిల్లో ఉండే ఐడీస్ ఎన్ని? 6 ఐడీలే, S6 కాబట్టి 9447 మంది వచ్చి పడరు అందులో డివైడెడ్ బై 2 వేసుకోండి, ఎందుకంటే 3 పేమెంట్లు పైకి 3 పేమెంట్లు మనం కదా. అలాగా లెవెల్ 2 చూడండి ఫ్రెండ్స్ 808 సైకిల్స్ అయింది, 4852 ఐడీస్. లెవెల్ 3 చూడండి ఫ్రెండ్స్ 1148 సర్కిల్స్ అంటే 3445 ఐడీస్, అంటే మెంబర్స్ అన్నట్టే కదా. ఇలాగ లైఫ్ టైం రీసైక్లింగ్ అనేది మనకు అవుతూనే ఉంటుంది. అది మెటాఫోర్స్ అనే ప్రాజెక్టు ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్టులో కేవలం 100 కోట్లు సంపాదించుకున్న పర్సన్ని మనం కలిసాం. ఓకేనా? వాళ్ళు ఎవరైనా కావచ్చు ఫ్రెండ్స్, మన మెటాఫోర్స్ ఫ్యామిలీ కదా. ఎస్, అంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్లలో 3 నెలల్లో 90 రోజుల్లో 100 కోట్లు సంపాదించిన పర్సన్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? కనీసం అంత ఇన్కమ్ అయినా వస్తుందని మీకు తెలుసా? నో, ఇంపాసిబుల్. కానీ ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్లో కేవలం ఈ క్లాసిక్ అనే ప్రాజెక్ట్లోనే ఫ్రెండ్స్ 100 కోట్లు సంపాదించిండు ఆ పర్సన్. నేనే ఆల్మోస్ట్ 50 lakhs సంపాదించుకున్నా ఇదే ప్రాజెక్ట్లో, ఓన్లీ క్లాసిక్ అనే ప్రాజెక్టులో. అంత దమ్ముంది ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్టులో, క్లాసిక్ అనే ప్రాజెక్ట్లో. ఓకేనా? మరి సింపుల్గా ఎంట్రీ అవ్వడం ఎలా సార్ అంటే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది ఓన్లీ క్లాసిక్ సంబంధించిన డిజైన్ మాత్రమే. మొన్న కూడా మీకు లాస్ట్ వీక్ కూడా చూపించాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 6 slots తోటి వచ్చారు అనుకుందాం, మీకు ఆల్మోస్ట్ 30,000 అవుతుంది. ఒక 6 మెంబర్స్ని రిఫర్ చేసుకుంటే మీకు వచ్చే ఇన్కమ్ ఎంత? ఫస్ట్ పర్సన్ మీద ఫ్రెండ్స్ మీకు $20 వస్తుంది, అంటే INRలో కౌంట్ చేసుకుంటే 1880 రూపాయలు. సెకండ్ పర్సన్ మీద కూడా సేమ్ అంతే అమౌంట్ వస్తుంది. థర్డ్ పర్సన్ మీద మనకు రౌండ్ ఫిగర్ ఆల్మోస్ట్ 13,000 వస్తుంది. అండ్ ఫిఫ్త్ పర్సన్ మీద మనకు దగ్గర మనకు 29,600 రూపాయల పేమెంట్ వస్తుంది. 6th పర్సన్ వేస్తే ఫ్రెండ్స్ అన్ని రీబర్త్ అయిపోతుంది. మనం చేతికి తీసుకున్న క్యాష్ ఎంత? 5 మెంబర్స్ని రిఫర్ చేసిన వెంటనే 75,600 రూపాయల పేమెంట్ వస్తుంది, ఇంక్లూడింగ్ 7th స్లాట్ అప్గ్రేడ్ ఫ్రీ. దాని కాస్ట్ ఎంత? 30,000. 7వ స్లాట్ ఆటో అప్గ్రేడ్ అయిపోతుంది, 30,000 రూపాయలు ఫ్రెండ్స్. ఈ వచ్చిన 75,000 రూపాయలు ఉంది కదా, దాంతో మీరు ఏం చేయాలి? నెక్స్ట్ సెకండ్ ప్రాజెక్ట్ ఉంది కదా యూనిటివర్స్, ఆ యూనిటివర్స్లో మీరు జాయిన్ అయ్యి దాంట్లో టైర్స్ తీసుకొని మెటాఫోర్స్ అనే మన బెస్ట్ ఓన్ ఫ్యూచర్ని ఏలబోతున్న కాయిన్ తీసుకోవాలి. ఫ్యూచర్ని ఏలబోతున్న కాయిన్ మన మెటాఫోర్స్ అనే కాయిన్, ఒరిజినల్ కాయిన్. ఓకేనా ఫ్రెండ్స్? దాన్ని తీసుకోండి. లేదు అనుకుంటే కొంచెం డబ్బు ఎక్కువ ఉంటే ఫ్రెండ్స్ ఈ ప్యాకేజ్ కూడా తీసుకోవచ్చు. 7th స్లాట్ తోటి వస్తే మనకు ఆల్మోస్ట్ 60,000 అవుతుంది. సో దీంట్లో కూడా 6 మెంబర్స్ని రిఫర్ చేసుకుంటే మనకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్ మీద ఆల్మోస్ట్ రౌండ్ ఫిగర్ 17,000 వస్తుంది ఒక పర్సన్ మీద. థర్డ్ పర్సన్ మీద 42,700 వస్తుంది. 4th, 5th పర్సన్ మీద సేమ్ అమౌంట్ 29,600 వస్తుంది. 6th పర్సన్ మీద అన్ని స్లాట్స్ రీబర్త్ అయిపోతాయి, ఇంక్లూడింగ్ 8th స్లాట్ ఫ్రీ. 8వ స్లాట్ ఆటో అప్గ్రేడ్ అయిపోతుంది, దాని వాల్యూ 60,000 రూపాయలు ఫ్రీ అప్గ్రేడ్ అయిపోతుంది. చేతికి వచ్చిన క్యాష్ ఎంత ఫ్రెండ్స్? 135,000. మీరు దీంతో యూనిటివర్స్లో టైర్స్ పర్చేజ్ చేసి మెటాఫోర్స్ కాయిన్స్ని ఎన్ని వీలైతే అన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇంకా డబ్బు ఎక్కువ ఉంది సార్ అనుకుంటే తొందరగా డెవలప్ అవ్వాలి సార్, నాకు టీం తక్కువ ఉండాలి, ఇన్కమ్ ఎక్కువ ఉండాలి. టీం తక్కువ ఉండాలి, ఇన్కమ్ ఎక్కువ ఉండాలి అనుకుంటే పెద్ద ప్యాకేజీని తీసుకోవచ్చు. దిస్ ఈజ్ జస్ట్ అవర్ సజెషన్. తీసుకుంటే బెటర్ అన్నమాట. టీం తక్కువగా ఉంటుంది, సపోర్ట్ ఇవ్వడం ఈజీ, ఇన్కమ్ ఎక్కువ సంపాదించుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ 30 రూపాయల రోడ్ల మీద ఇడ్లీ 100 మంది తిన్నా ఒకటే ఇడ్లీ, ఇడ్లీ బండి దగ్గర 100 మంది 30 రూపాయలతో తిన్నా ఒకటే, 5 స్టార్ హోటల్లో 10 మంది తిన్నా ఒకటే. అది బిజినెస్ స్ట్రాటజీ అనమాట. 1,20,000 రూపాయలు ఫ్రెండ్స్ 8వ స్లాట్ తోటి వస్తే ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్ మీద ఆల్మోస్ట్ మనకు 17,000 వస్తుంది. థర్డ్ పర్సన్ మీద 1,03,000 వస్తుంది. 4th అండ్ 5th పర్సన్ మీద ఆల్మోస్ట్ రౌండ్ ఫిగర్ 60,000 వస్తుంది. పర్సన్ టు పర్సన్ అండి ఇది. 6 మంది పడ్డాక కాదు, 6 మంది పడిన తర్వాత కాదు, పర్సన్ టు పర్సన్. ఆడ ఐడి కొడుతుంటే చాలు ఇక్కడ మనకు పేమెంట్ వస్తూనే ఉంటుంది, డై కాయిన్స్. ఓకేనా? ఇది స్పెషాలిటీ. దీంట్లో 9th స్లాట్ ఆటో అప్గ్రేడ్ అయిపోతుంది, దాని వాల్యూ 1,20,000 రూపాయలు ఫ్రీగా అప్గ్రేడ్ అయిపోతుంది. చేతికి వచ్చిన పేమెంట్ ఎంత ఫ్రెండ్స్? 2,56,100 రూపాయలు. ఈ 2,56,000 రూపాయలని యూనిటివర్స్లో కాయిన్స్ పర్చేజ్ చేయడానికి ఉపయోగించండి. అండ్ ఫైనల్ అండ్ బెస్ట్ ప్యాకేజ్, నాకు నచ్చిన ప్యాకేజ్ ఫ్రెండ్స్ ఇది. 9th స్లాట్తో ఒకటేసారి ఎంట్రీ అయిపోవచ్చు, పెద్ద అమౌంట్ ఏం కాదు. 2,40,000 రూపీస్. ఫస్ట్ పర్సన్ మీరు అదే 2,40,000 రూపీస్తో రిఫర్ చేస్తే మీకు వచ్చే పేమెంట్ దగ్గర 17,000. సెకండ్ పర్సన్ మీద కూడా 17,000. మూడో వ్యక్తి మీద మీకు 1,03,000 వస్తుంది. 4th అండ్ 5th పర్సన్ మీద ఫుల్ పేమెంట్ వచ్చేస్తుంది, 2,40,000
రూ. 200 వస్తుంది. 4th పర్సన్ మీద, 5th పర్సన్ మీద, ఇంక్లూడింగ్ 10th స్లాట్ ఫ్రీ ఆటో అప్గ్రేడేషన్. 10th స్లాట్ మీకు ఫ్రీగా అప్గ్రేడ్ అయిపోతుంది. దాని వాల్యూ రూ. 2,40,000. మీ చేతికి వచ్చిన క్యాష్ రూ. 6,17,000. ఈ రూ. 6,17,000లో మీ 2,40,000 మీరు తీసేసుకోండి. మిగిలిన 4 lakhs తోటి యూనిట్ వర్క్స్ టైర్స్ అప్గ్రేడ్ చేసుకొని కాయిన్స్ని మంచిగా పర్చేజ్ చేయండి. చాలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది టోటల్గా నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ విత్ యూ. మేమందరం కూడా మీతో ఉన్నాము. సౌత్ ఇండియన్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ కూడా మీతో పాటు ఉంటుంది. అందరికీ ఫ్రెండ్స్ ప్లాన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అర్థం అవ్వకపోతే డౌట్స్ క్లారిఫై చేయడానికి మన లీడర్స్ మన ముందున్నారు. నరేందర్ సార్, సిరిపంగి మహేష్ సార్, సంతోష్ సార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. జై మెటాఫోర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రాకేష్ రెడ్డి సార్, అద్భుతమైన ప్రెజెంటేషన్. కొత్త వాళ్ళకి చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఈరోజు జూమ్ లో మీరు చెప్పారు. సో ఫ్రెండ్స్, ఎవరైనా జూమ్ వినకపోతే రేపు ఉదయం కల్లా మళ్ళీ ఇది యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది, ఎన్ఆర్ఆర్ ట్రెండ్ యూట్యూబ్ ఛానల్లో. సో మీ టీం కు పంపించచ్చు, మీరు కూడా మళ్ళీ వన్స్ అగైన్ వినొచ్చు అనమాట. ఆ ప్రయత్నం చేయండి అందరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. అండ్ హ్యాండ్ చేశారు ఎవరు? గణేష్ భవానీ సార్. మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను, మాట్లాడండి సార్. సంతోష్ సార్, మీకు హోస్ట్ ఉంది, నాకు హోస్ట్ ఇచ్చేసేయండి. గణేష్ భవానీ సార్, ప్లీజ్ వెల్కమ్. సార్ అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి సార్. సార్ ఏం లేదు సార్, ఇక్కడ నాకు చిన్న డౌట్ ఉంది సార్. చెప్పండి. నా డౌన్ లైన్ లో జాయిన్ అయినటువంటి వాళ్ళు 5th ఫ్లాట్ లో ఉన్నారు, 6th ఫ్లాట్ లో ఉన్నారు. సార్ వాయిస్ వినపడట్లేదు. మళ్ళీ మ్యూట్ అయ్యారు. అన్మ్యూట్ ఇస్తున్నాను చూడండి. చెప్పండి సార్. అదే నా డౌన్ లైన్ లో జాయిన్ అయినటువంటి వాళ్ళు 3rd స్లాట్, 4th, 5th, 6th, 7th ఫ్లాట్ లో కూడా ఉన్నారు సార్. వాళ్ళకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, మాకు వచ్చినటువంటి ఈ యొక్క స్లాట్స్ సరిపోతాయి, లేదు ఈ యొక్క జస్ట్ ఎన్ఎఫ్టీ సరిపోతుంది, లేదు మా దగ్గర ఉన్నటువంటి ఫోర్స్ ఫ్యాన్స్ 50 ఉన్నా, 100 ఉన్నా, 200 ఉన్నా మాకు సరిపోతాయి అని వాళ్ళ కింద డౌన్ లో వాళ్ళకి. సార్ మళ్ళీ మ్యూట్ అవుతున్నారు మీరు. మళ్ళీ ఇప్పుడు కోస్ట్ ఇస్తాను సార్ మీకు. రైట్, మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ మ్యూట్ అయ్యారు, మాకు వినపడట్లేదు మీ మాట. అన్మ్యూట్ చేసుకోండి సార్, ఇప్పుడు మాట్లాడండి. సార్ అదే సార్, నా డౌన్ లో ఇన్ లో వాళ్ళు కొంతమంది ఈ రకంగా ఇబ్బంది పడి పైకి స్లాట్లు అప్గ్రేడ్ అవ్వట్లేకపోతున్నారు సార్. మేము ఎంత మోటివేట్ చేసినాను వాళ్ళకి తమర ద్వారా ఇంకొకసారి ఏదైనా ఒక రోజు పెడితే వీళ్ళందరినీ నేను ఒక రోజు కూర్చోబెట్టి తమర ద్వారా ఇప్పించాలనేది, క్లాస్ చెప్పించాలనేది మా యొక్క కోరిక సార్. తమరో రోజు మాకు కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. రైట్, ఓకే. కోస్ట్ ఉన్న లీడర్స్ ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడతారా? కోస్ట్ ఉన్న లీడర్స్ ఎవరైనా మాట్లాడచ్చు. బాలకృష్ణ సార్, ప్లీజ్ వెల్కమ్. అండి అందరికి గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు బాలకృష్ణ ఫ్రమ్ భీమవరం అండి. సార్ ఈరోజు ప్లాన్ ప్రజెంటేషన్ రాకేష్ రెడ్డి సార్ అయితే ఎక్సలెంట్ అండి. ఫస్ట్ ఒక స్టోరీ చెప్పారండి, గాడిద మీద భార్య భర్తలు ఇద్దరు ఎలా వెళ్తుంటే ఏమనుకుంటున్నారు ప్రజలు అని చెప్పేసి. అది 100% కరెక్ట్ అండి. ఎవరు ఏమనుకుంటే మనకెందుకు, మన పని మనం చూసుకుంటే ఎవరిని పట్టించుకోకపోతే మనం ముందుకెళ్తామండి. అలా కాదు అని చెప్పేసి వాళ్ళు ఏదో అన్నారని, వాళ్ళు ఏదో అనుకుంటున్నారని మనం ఉంటే ఎక్కడుంటే అక్కడే ఆగిపోతామండి. అది సూపర్ ఎగ్జాంపుల్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ రోజు హోస్ట్ వివరించిన సిరిపంగి మహేష్ గారు కూడా చాలా బాగా చెప్పారండి. మన ప్రాజెక్ట్ గురించి అందరికీ తెలిసినా కూడా ఇప్పుడు గణేష్ భవానీ సార్ అన్నట్టు కొంతమంది ఎందుకు వెనకడుగేస్తున్నారో తెలియదండి. వాళ్ళకి పూర్తిగా అర్థం కాక, లేకపోతే మన ఇప్పుడు రాకేష్ సార్ ప్రజెంటేషన్ దాంట్లో అది చెప్పే చూడండి, దాని గురించి మన గాడిద మీద ఇద్దరు వెళ్ళి దాని గురించి ఆ రకంగాన రకరకాలుగా ఉన్నారండి. బట్ వాళ్ళ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి కూడా రాకేష్ సార్ చాలా బాగా వివరించారండి. సార్ మ్యూట్ అయిపోయారు బాలకృష్ణ సార్. సార్ వాయిస్ వస్తుందండి?
ఇప్పుడు వస్తుంది సార్. సార్ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి అయితేనేమి, క్లాసిక్ గురించి అయితేనేమి, కొత్త presentation తో చాలా బాగా అందరికీ కొత్త వాళ్ళకి కూడా అర్థమయ్యేలా చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా టీం అందరూ కూడా ఎప్పుడు కూడా మీ ముగ్గురు త్రిమూర్తులకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ కాల్ అండి. నరేష్ సార్ ఉన్నారు బెంగళూరు నుంచి. నరేష్ సార్ ప్లీజ్ వెల్కమ్. నరేష్ సార్ ఉన్నారా? సార్ ప్లీజ్ వెల్కమ్, మీకు హోస్ట్ ఇస్తున్నాను, ఒక్క నిమిషం. ఓకే సార్, వెల్కమ్ సార్. యా, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ది మీటింగ్. సో అందరికి ఈ రోజు ప్రెజెంటేషన్ చేసిన రాకేష్ సార్కి సో అందరి తరపున వన్ మోర్ టైం ధన్యవాదాలు చెప్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, మెటాఫోర్స్ ఆపర్చునిటీ అయితే నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ప్రతిరోజు ఒక్కొక్క రకంగా వస్తుంది. అంటే ఈరోజు మీరు ఆపర్చునిటీని ఇంకా చెప్పడం, ఒకరికొకరు ఇన్వైట్ చేయడం ఆపుకుంటే ఇంకొకరు ఆ ఆపర్చునిటీని గ్రాప్ చేస్తారనేది నాకు సెల్ఫ్ గా ఈ రోజు కూడా ఒక నిదర్శనం వచ్చింది. సో మా ఊర్లో ఎప్పుడో చిన్నప్పటి నుంచి నేను వాళ్ళని చూస్తుంటారు. సో నేను చెప్పింటే ఇఫ్ ఇన్ కేసు 2 years నుంచి దగ్గర ఆయన 100 కోట్ల ప్రాపర్టీ ఉన్న పర్సన్ ఈ రోజు మా నాన్న వాళ్ళందరికీ ఫ్రెండ్స్. బట్ ఏదో చెప్పాలా చెప్పకూడదులే వాళ్ళకి, మేము అందే అంత వ్యక్తులం కాదులే అనుకుని ఊరికే ఉన్నా. కానీ ఈరోజు ఆ వ్యక్తి మా ఇంటికి వచ్చి మెటాఫోర్స్ గురించి అంతా మాట్లాడుకొని లాడోతో కలిసిన ఒక ఇన్ఫర్మేషన్ చూసి నీతో ఒక సెల్ఫీ దిగాలని అనిపించింది అని అన్నాడు. ఒక మాట, నియర్ బై 100 crores ప్రాపర్టీ ఉన్న వ్యక్తి, ఉన్న ఒక వ్యక్తి. సో చిన్నప్పటి నుంచి ఎంత గర్వంగా ఉంటుంది ఆ ఆపర్చునిటీ, ఆ మాట వింటుంటే. సో నేను ఈ విషయాన్ని ప్రకారంగా చెప్పడం ఏంటంటే, మెటాఫోర్స్ ని ఎవరు ఏమనుకున్నా, ఎంత పెద్దవాళ్ళైనా మీరు చెప్పడం అనేది మొదలుపెట్టేసి ఏ రోజు ఒక రోజు వాళ్ళు మిమ్మల్ని మిస్ కాకున్నట్లు మీతో పాటు ఉంటారు. సో డైలీ జూమ్ మాత్రం స్ట్రెంగ్త్ పెరగడం లేదండి. ఇది వెరీ వెరీ బిగ్గెస్ట్ డిసప్పాయింట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇంత కష్టపడి లీడర్స్ మీకు చెప్తున్నారు, ఇంత కష్టపడి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. సో కాబట్టి వీటిని మనం ప్రతి ఒక్క లీడర్ ఉపయోగించుకుంటున్నామంటే అది జూమ్ స్ట్రెంగ్త్ పెరిగినప్పుడే. పర్సనల్ గా ఫీల్డ్ మీటింగ్ లో కూడా వర్క్ చేస్తుంటారు. సో డైరెక్ట్ రెఫరల్ గా మేము ఎంతైనా అర్నింగ్ చేసుకుంటుంటాం. కానీ మాతో పాటు మీరు కూడా గ్రోత్ అవ్వాలి. సో అప్పుడు మాకు కూడా సో ఇంతవరకు జర్నీ చేసినందుకు మాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో ఎన్ని రోజులు 6th లెవెల్లో ఉన్న వాళ్ళు 6th లెవెల్ 6 నెలలైనా 6th లో ఉండడం, 7 months అయినా 1 year అయినా 8th లో 9th లో అట్లనే ఉండడం వల్ల అది ఒక్కొక్కసారి మన టీంకి ఇంకా గ్రోత్ ఎక్కడ మిస్ అవుతుంది అనే విషయాన్ని డిసప్పాయింట్ అవుతాం. సో మేము గ్రోత్ ఎవ్రీడే ఎక్కడెక్కడ కావాలంటే అక్కడ యాడ్ ఆన్ చేస్తున్నాం, కానీ దాన్ని సద్వినియోగించడం ఎక్కడ వరకు లేదు. సో ఇది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. సో మా వరకు సహకారం ఎల్లవేళనుంది. సో దయచేసి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం స్ట్రెంత్ ని పెంచాల్సిన అవసరం ఉంది. లేదంటే కింద స్ట్రెంత్ ని తగ్గించి 100కి లిమిట్ పెట్టేస్తాం. సో ఎందుకు మనం డబ్బు పెట్టి ఇంతవరకు తీసుకురావాలి? సో వేరే వాళ్ళు ఎంతో టీం మెంబర్స్ మనకు జూమ్ మీటింగ్ ఫాలో అవుతాం. సో మన టీం కూడా ఫ్రెండ్ ఫాలో కావాలి. సో సహకారం ఉంది, దాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుందని ప్రతి ఒక్క టీం చెప్తున్నా. ఇక ఆపర్చునిటీస్ గురించి చెప్తాను చూడండి. మీరు వదులుకుంటే మీ పక్కింటి వాళ్ళు కూడా వేరే వాళ్ళ మెటాఫోర్స్ ని గ్రాప్ చేసేస్తారు. మన టీంలో వదులుకుంటే, మన టీంలో ఎక్కువ చెప్పడం వదులుకుంటే వేరే టీం వాళ్ళు మిమ్మల్ని గ్రాప్ చేసేస్తారు, మీ దగ్గర ఇంటి పక్కన ఉన్న వాళ్ళు. సో కాబట్టి ఫోకస్ చేయండి. ఎవ్రీ డే కూడా ఫస్ట్ డే అన్నట్లు మొదటి రోజు మెటాఫోర్స్ ని మొదలు ఎలా పెట్టాం, మొదటి రోజు నాకు ఇంకా టీం లేదు అనుకుని ఎలా మొదలు పెట్టాను. ఈ రోజు 10 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు. ఉన్నా కూడా మొదటి రోజు అని ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడు మీ ఇన్కమ్ ఇంకా వెళ్తూ పెరగడం తప్పితే తరగడం అనేది ఉండదు. సో మీరు ఇలాగే ఉన్నారంటే మెటాఫోర్స్ అయితే ఉంటుంది, ఏ రోజు క్లోజ్ కాదు. కానీ మీ ఇన్కమ్ రాను కొద్దిగా 1,00,000 వచ్చే చోట 90,000, 90,000 వచ్చే చోట 80,000 తగ్గుతూ వెళ్ళిపోవచ్చు. నేనైతే ఇక్కడ మీరు ఇలా వెళ్ళకపోతే ఖచ్చితంగా డౌన్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో కాబట్టి ఇలా డౌన్ ఫాల్ కాకుండా ఇంక్రిమెంట్ కావాలంటే మాత్రం యూ హ్యావ్ టు చేంజ్. మేము చేంజ్ అవ్వాలి, మనతో పాటు మన టీంని కూడా చేంజ్ చేయాలి. ఇది చేంజ్ చేస్తే మాత్రం యూ విల్ గెటింగ్ ద గుడ్ సక్సెస్ అన్నమాట. సో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాలనుకున్నా, ఎందుకంటే ఇంత కష్టపడుతున్న లీడర్స్ కోసం. సో మీరు ఇవ్వాల్సిన ఒక సపోర్ట్, ఒక లైక్,
ఒక జాయినింగ్, ఒక న్యూ మెంబర్ జూమ్ మీటింగ్ రావడం. ఈ ఒక్క న్యూ మెంబర్స్ ని ఒక్కొక్క పర్సన్ నుంచి ఈరోజు 150, 170 దాకా మన జూమ్ స్ట్రెంత్ వచ్చింది. ఒక్కొక్క మెంబర్ యాడ్ అవ్వడం వల్ల మాకు ఇచ్చే ఎనర్జీ ఏంటి తెలుసా? దిస్ ఇస్ ద లైక్. మీరు వచ్చి రావడం, జూమ్ ని పెంచడమే మాకు ఒక బూస్టింగ్ అన్నమాట. సో దయచేసి అది ఫాలో అవుతారని, సో మాకు ఇంకా ఎక్కువగా నాలెడ్జ్ ని ఇచ్చే ఇంటెన్షన్ ని క్రియేట్ చేస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ గో ఆన్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Yeah. ఓకే, నెక్స్ట్ తేజరావు. ఓకే ఓకే సార్, టైం అయిపోయింది 9:35. మళ్ళీ రేపు జూమ్ లో కలుద్దాం 8:25 జూమ్ లో. అంతవరకు సెలవు. జై మేటా.